అపరంజి పాదములు, నీ మోము సూర్య తేజం. అపరంజి పాదములు, నీ మోము సూర్య తేజం. ఆరాధనా ఆరాధనా నా యేసు రాజా, నీకే ఆరాధనా. నిన్నే నేను ఆరాధింతును నా యేసయ్యా, నిన్నే నేను ఆరాధింతును. ధవలవర్ణుడా రత్నవర్ణుడా, ధవలవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లలో 10,000లలో గుర్తింపదగిన వాడా. ఆరాధనా ఆరాధనా నా యేసు రాజా, నీకే ఆరాధనా. నిన్నే నేను ఆరాధింతును నా యేసయ్యా, నిన్నే నేను ఆరాధింతును. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా మన మధ్యకై మనల్ని ఎంతగా ప్రేమించి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి, దేవుని యొక్క పిలుపు మేరకు, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మన మధ్యకు వచ్చినటువంటి సహోదరులు మోజెస్ దయానంద్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తున్నాము. ప్రియులారా, అందరు హృదయాలు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కాబట్టి మన సంఘం తరపున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవునికి వాక్యాన్ని బోధించడానికి వారికి ఈ బలిపెట్టిని అప్పగిస్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తు నామములో. అదేవిధంగా పిడిగిరాళ్ళ గ్రామం నుండి దైవజనుల బ్రదర్ అశోక్ వారు కూడా మన ఆహ్వానాన్ని మన్నించి మరి ఆ వాక్యాన్ని ఇంగ్లీష్లో బోధించబడిన వాక్యాన్ని తెలుగులో తర్జుమా చేయడానికి మన మధ్యకు వచ్చారు. వారిని కూడా దేవుడు దీవించును గాక. కాబట్టి వారిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాం. మరి బలమైన దేవుని ఆత్మ వారిని అభిషేకించి మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటూ వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వాగతం పలుకుదాం. దయచేసి వచ్చి సమయాన్ని తీసుకుంటారు వారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. మనందరము కూడా లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రికను మనం చూద్దాం. 4వ అధ్యాయము 12-13 వచనాలను మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన పరలోకపు తండ్రి, ప్రభువా, మరి రాత్రికాల సమయంలో మీ బలిష్టమైనటువంటి మీ సన్నిధానాన్ని మా మధ్యలో ఉంచినందుకు మీకు వందనాలు. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ గంభీరమైనటువంటి సన్నిధిని ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నాం.
thank the Lord for the precious words we have read this night. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన ప్రశస్తమైన వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. What is needed for us from the word, I pray the Almighty God to preach to us, Lord, this night. ప్రభువా, మరి సర్వోన్నతుడైనటువంటి దేవుడిగా మీరే మా మధ్యలోనికి వచ్చి చదవబడిన వాక్యమును నాయన మాకు బోధించమని We ప్రార్థిస్తున్నాం. thank the Lord for sending the prophet in this day with the revelation of Jesus Christ. మరి ఈ అంత్య దినములలో ప్రవక్తను పంపించి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మాకు అందించినందుకు మీ కృతజ్ఞతలు. We all of us humble before the Lord. మీ ముందు నాయన మేమందరము కూడా తగ్గించుకుంటున్నాము. And we give you glory and honor ప్రభువా, సమస్త మహిమ ఘనత మీకు తెస్తూ ఉన్నాము. in the resurrected name of Jesus Christ. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Please be seated. అందరూ కూడా దయచేసి కూర్చోవచ్చు. You to all in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి మరొకసారి శుభములు తెలియజేస్తా ఉన్నాను. Actually, I wanted to preach another sermon. నిజానికి మరి వేరొక వర్తమానాన్ని నేను బోధించవలసి ఉన్నది. I got ready. I gave the notes to brother also. మరి నేను సహోదరుడికి కూడా మరి నోట్స్ నేను అందించాను దానికి సంబంధించి. But just before coming here, కానీ to the pulpit, ఈ వేదిక దగ్గరకు, ఈ పుల్పిట్ దగ్గరకు సమీపించడానికంటే ముందుగా మరి సహోదరుడికి నేను చెప్పి ఉన్నాను, God burdened me to preach about this Epaphras. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఎపఫ్రా అనేటువంటి వర్తమానమును బోధించాలని ప్రభువు నా గుండె మీద భారాన్ని పెట్టి ఉన్నాడు. Maybe somebody is in need of that. ఎవరో మరి ఒకరు ఖచ్చితంగా దాని యొక్క అవసరతను కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. Otherwise, God would not have changed it. మరి ఎవరు ఒకరు లేనట్లయితే దేవుడు నా హృదయం మీద ఆ భారాన్ని పెట్టి ఉండేవాడు కాదు. So there must be some reason. ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. Maybe for me and for you, we don't know. అది నాకు కావచ్చు లేదా అవసరత మీకే కావచ్చు, నాకైతే తెలియదు అది. Hallelujah. హల్లెలూయా. Only at the end of the message then we'll know what ఈ యొక్క message is. వర్తమానం చివరిలో మనకు అర్థమవుతుంది ఈ చెప్పబడినటువంటి వర్తమానం ఎవరి కోసం వచ్చిందో అని. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Now we read about a brother called Epaphras. ఇప్పుడు మనం చదివి ఉన్నాము, మనము సహోదరుడు ఎపఫ్రా గురించి మనం చదివి ఉన్నాం. Epaphras was a prayer warrior. ఎపఫ్రా ఒక ప్రార్థనా యోధుడు. Hallelujah. హల్లెలూయా. God, we are going to see this night about the life of this Epaphras. ఈ రాత్రికాల సమయంలో దేవుని చిత్తమైతే ఎపఫ్రా యొక్క జీవితాన్ని మనం చూద్దాం. Hallelujah. హల్లెలూయా. So prayer, కాబట్టి ప్రార్థన, Abraham says, మరి బ్రహ్నం గారు చెప్తున్నారు, prayer is the keynote in everybody's life. ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కీలకమైన విషయం అండి. Abraham says, సహోదరుడు బ్రహ్నం గారు we అంటున్నారు, fail friends not praying. మనము స్నేహితులుగా విఫలం అవ్వచ్చు కానీ ప్రార్థించుటలో విఫలం అవ్వకూడదు. What the prophet says. మరి This is what the prophet says. మరి ప్రవక్త దానినే చెప్తూ ఉన్నాడు. We fail. మనం విఫలమయ్యాము. Hallelujah. హల్లెలూయా. So we have to check ourselves today. కాబట్టి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి రాత్రి. Where is your failure? ఈ రోజు మన యొక్క విఫలము ఎక్కడవుతున్నాం? The prophet says, in prayer we fail. ప్రవక్త చెప్తున్నాడు ప్రార్థించుటలో విఫలమవుతున్నామని. Hallelujah. హల్లెలూయా. Prayer we see God's face. మరి ప్రార్థన అంటే ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని యొక్క ముఖాన్ని మనం ఆశిస్తూ ఉన్నాము. హల్లెలూయా. We see God in prayer. మనము ప్రార్థనలో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాము. హల్లెలూయా. As the entire believer, మరి ఒక అంత్యకాల విశ్వాసి లాగా ఉన్నాము కదా మనము. we must be in prayer all the time. ఖచ్చితంగా అన్ని వేళల్లో మనం ప్రార్థిస్తూ ఉండాలి. Morning to night. ఉదయం కాలం నుంచి సాయంకాలం వరకు. And the prophet of God says, దైవ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, every hour you have to pray. ప్రతి గడియలో మనం ప్రార్థించాలి. హల్లెలూయా. Every hour you have to check our life. ప్రతి గడియలో మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటూ What ఉండాలి. kind of a life I am living every day? నేను ప్రతి దినము ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నానో ఆ పరిశీలన చేసుకోవాలి. This is what the prophet says. మరి ప్రవక్త చెప్తూ ఉన్నాడు, Prayer is the most vital force. మరి ప్రార్థన అనేది అది అత్యున్నతమైనటువంటి శక్తి కలిగినది. హల్లెలూయా. That God has put in the hand of a అది mankind. దేవుడు మానవాళి చేతులలో పెట్టినటువంటి అత్యంత శక్తి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. Most vital force. మరి అత్యంత శక్తి అని చెప్తున్నాడు ప్రవక్త. Hallelujah. హల్లెలూయా. What do you do with that mighty force? మరి ఆ యొక్క అత్యంత శక్తితోటి మనం ఏమి చేయాలి ఇప్పుడు? But we keep it idle. మనము
నిమ్మలంగా ఉంటాము. We don't use that force. మనం ఆ శక్తిని ఉపయోగించమండి. Hallelujah. హల్లెలూయా. The Lord says, మన ప్రవక్త చెప్తున్నాడు, He gave us the strongest weapon. అత్యంత శక్తి కలిగిన ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడని ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా. And there is in all the world. ఈ ప్రపంచం అంతటిలో కూడా Hallelujah. Strongest weapon. అత్యంత శక్తి కలిగిన ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. He gave us మనకిచ్చాడు అది. the strongest weapon. అత్యంత శక్తి కలిగిన ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. We know this war is going on. మనకందరికీ తెలుసు ఏమి జరుగుతూ ఉందో. The Iran war and everything. ఇరాన్ యుద్ధం చేస్తా ఉంది, మనందరికీ తెలుసు. So much of B2 the bomber. వారు ఒకరి మీద ఒకరు మరి బాంబులు వేసుకుంటూ ఉన్నారు. Strongest weapon they are using. అత్యంత బలమైనటువంటి ఆయుధాలను వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు In the battle. మరి యుద్ధ రంగంలో. But for us, కానీ మనకైతే and God has given the strongest weapon. దేవుడు అత్యంత శక్తి కలిగిన ఆయుధాన్ని మనకిచ్చాడు. No weapon in our hand. మన చేతుల్లో ఏ ఆయుధం కనిపించట్లేదండి. But the prayer. కానీ ప్రార్థన. హల్లెలూయా. The strongest weapon God has given us. అది దేవుడిచ్చిన అత్యంత శక్తి కలిగిన ఆయుధం అది. హల్లెలూయా. The prophet God says. మరి దైవ ప్రవక్త ఏం చెప్తున్నాడు? Prayer is the most powerful weapon that is ever put in the hands of anybody. మానవుల చేతికి అప్పగించబడినటువంటి అత్యంత శక్తి కలిగిన ఆయుధం ఏంటనేది ప్రార్థన అంటున్నాడు ఆయన. హల్లెలూయా. Most powerful. అత్యంత శక్తి కలిగిన, Not an ordinary one. అదేదో సామాన్యమైనది కాదు. The most powerful. అది అత్యంత శక్తి కలిగినది. In your hand. మీ హస్తాలలో To use it. దాన్ని ఉపయోగించాలి. Hallelujah. హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు, Prayer is the most mighty force. ప్రార్థన అనేది ఒక గొప్ప గంభీరమైన శక్తి అని చెబుతున్నాడు ఆయన. And there is in the world. లోకములో ఉండి ఉన్నది అది. Hallelujah. హల్లెలూయా. Not the other weapons. ఇతర ఆయుధాలు కాదండి. And you say America is having great weapon. అమెరికా అంటుంది మా దగ్గర బలమైనటువంటి ఆయుధాలు ఉన్నాయని. And Israel is having great weapon. ఇశ్రాయేల్ ఏమో గొప్ప గొప్ప ఆయుధాలను కలిగి ఉన్నది. And Iran has a lot of weapons. ఇరాన్ కూడా అత్యంత ఆయుధాలు కలిగి ఉన్నాయని. And Russia has a lot of weapons. రష్యా కూడా చాలా ఆయుధాలను కలిగి ఉన్నది అని. China has a lot of weapons. చైనా కూడా ఎక్కువ ఆయుధాలను కలిగి ఉన్నది. But this weapon, కానీ ఈ ఆయుధము which God has given in your hand, దేవుడు మీ చేతుల్లో పెట్టి ఉన్నాడు. is the most mighty force. అత్యంత గంభీరమైన శక్తి అది. Hallelujah. హల్లెలూయా. All over the world. ఈ ప్రపంచమంతటిలో. Hallelujah. హల్లెలూయా. It's a mighty force. అది అత్యంత గంభీరమైన శక్తి. Hallelujah. హల్లెలూయా. So we have to check our lives this night. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. Why God changed this subject? ఎందుకు దేవుడు నా యొక్క వర్తమానాన్ని మార్చి ఉన్నాడు? Hallelujah. హల్లెలూయా. Why He wanted me to change this? ఎందుకు దేవుడు నా వర్తమానాన్ని మార్చవలసి వచ్చింది? Check our lives. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. Praying too much. I may pray. నేను ఎక్కువగా ప్రార్థిస్తున్నానా? Hallelujah. హల్లెలూయా. Ram says, సహోదరుడు బ్రెండం గారు అంటారు, 5 minutes in the morning. ఉదయాన్నే 5 నిమిషాలు, Night 5 minutes. రాత్రి 5 నిమిషాలు. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. We have to be desperate in prayer. మరి ప్రవక్త అంటున్నాడు మనము ప్రార్థనలో మరి పట్టుదల కలిగి ఉండాలంటున్నాడు ఆయన. Why the people lives are very dull today? ఎందుకు ప్రజల యొక్క జీవితాలు చాలా నిరాశలో ఉంటున్నాయి? Why the people lives are worldly today? ఎందుకు ప్రజల యొక్క జీవితాలు లోకానుసారమైన జీవితాలుగా ఉంటున్నాయి? Because there is no continuous contact with God. ఎందుకంటే ప్రతిరోజు దేవుడితో సత్సంబంధాన్ని కలిగి ఉండట్లేదు వారు. Hallelujah. హల్లెలూయా. Continuous contact with God. నిరంతరము దేవుణ్ణి సంధిస్తూ ఉండాలి మనం. Hallelujah. That's what the prophet of God says. అదే దైవ ప్రవక్త చెప్తున్నాడు. And prayer is talking to God. ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడుటై ఉన్నది. హల్లెలూయా. Talk to God. మనము దేవుడితో మాట్లాడటమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Prayer is what changes things. ప్రార్థన అనేది పరిస్థితులను మార్చేదై ఉంది. Hallelujah. హల్లెలూయా. Prayer is the right thing. ప్రార్థనే సరైనది. Prayer even changes God's mind. ప్రార్థన దేవుని యొక్క మనస్సును కూడా మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Nothing can change God's mind. Nothing can change. ఏది కూడా దేవుని యొక్క మనస్సును మార్చలేదు. కానీ నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుని యొక్క మనస్సును మార్చగలదు.
హల్లెలూయా. In the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Proud say, పౌలు గారు అంటున్నారు, ప్రాఫెట్ అంటున్నారండి, ప్రవక్త అంటున్నారు. prayer is the radar power. మరి ప్రవక్త అనేది ఒక రేడార్ శక్తి లాంటిది. Hallelujah. హల్లెలూయా. When the astronauts go up in the moon, వ్యోమగాములు చంద్రమండలం మీదకు పోయేటప్పుడు they have a radar power. అక్కడ రాడార్ శక్తి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. This radar power ఈ shows the movement. ఈ రేడార్ శక్తి వారు వెళ్తున్నటువంటి కదలికను చూపుతుంది. Where the spacecraft is. ఈ యొక్క అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి ఆ నౌక దాని యొక్క స్థితి ఎక్కడ ఉందో చెబుతున్నది. Hallelujah. హల్లెలూయా. So in the movement. అది కదలికను చూపుతుంది. So your prayer, కాబట్టి మీ ప్రార్థన, my prayer, నా ప్రార్థన shows the movement of the enemy. ఇదిగో శత్రువు యొక్క కదలికను మనకు చూపుతుంది. Hallelujah. హల్లెలూయా. When you go to the border India Pakistan border. మీరు భారతదేశము పాకిస్తాన్ సరిహద్దు రేఖ దగ్గరికి వెళ్తే, We have been on time to that place. మేము ఆ స్థలములోకి ఒకసారి వెళ్ళి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. In the border, ఆ యొక్క సరిహద్దులో there will be a radar. అక్కడ రేడార్ ఉంటుంది. That radar ఆ రేడారు will move, show the movement of the enemy. అక్కడ ఉన్నటువంటి శత్రువుల యొక్క కదలికలను చూపుతుంది. అది Where the enemy is. ఎక్కడ శత్రువు దాగి ఉన్నాడో, What is planning. వాడు ఏమి ప్రణాళిక వేస్తున్నాడో, Every movement of the enemy. శత్రువు యొక్క ప్రతి కదలిక. Hallelujah. హల్లెలూయా. We got an enemy. మనము శత్రువుని కలిగి ఉన్నాం కదా. Brahman says, సహోదరు బ్రహ్మ the అంటున్నారు, enemy is watching us all over. ఇదిగోండి మన శత్రువు మన ప్రతి ఒక్క కదలికను గమనిస్తూ ఉన్నాడంట. All around. మన చుట్టుపక్కల. Brahman says, సహోదరు బ్రహ్మ అంటున్నారు, his agents are everywhere. వాడికి చెందినటువంటి ప్రతినిధులు అన్ని చోట్ల ఉన్నారంట. Go to school. మీరు స్కూల్ కు వెళ్ళొచ్చు, Go to office. మీరు ఆఫీస్ కి వెళ్ళొచ్చు, Hallelujah. Hallelujah. You're on the road. మీరు రోడ్డు మీద ఉండొచ్చు, Even here, ఇక్కడ ఉండొచ్చు. the enemy is there. శత్రువు అక్కడ ఉన్నాడండి. Hallelujah. హల్లెలూయా. Brahman says, సహోదరు బ్రహ్మ అంటున్నారు, even in the pulpit, he himself ఇదిగో got trouble. పుల్పిట్ మీద కూడా ఉన్నాడంట వాడు. Hallelujah. హల్లెలూయా. The seals, he says, Satan is telling me people are very tired. ముద్రల గ్రంథంలో చెప్తున్నాడు, Satan is telling me that people are tired. సాతాను వచ్చి చెబుతున్నాడంట బ్రహ్మ గారికి, ఏమనంటే ప్రజలందరూ నీరసించిపోయి ఉన్నారని చెబుతున్నాడట వాడు. Hallelujah. Hallelujah. So he's everywhere. వాడు ప్రతి చోట ఉన్నాడు. How will you know the movement of the enemy? కాబట్టి మనం శత్రువు యొక్క కదలికను ఎలా కనుగొనగలం? By your prayer. కేవలం ప్రార్థన ద్వారా. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. The power in prayer. ప్రార్థనలో శక్తి. Proverbs says, ప్రవక్త చెప్తున్నాడు, devils tremble. దెయ్యములు వణుకుతాయి. Hallelujah. హల్లెలూయా. No weapon. ఆయుధాలు లేవు. Hallelujah. హల్లెలూయా. But your prayer. కానీ మీ ప్రార్థన, My prayer. నా ప్రార్థన, Proverbs says, ప్రవక్త చెప్తున్నాడు, devils tremble when the weakest of the saints go to the knees. అత్యంత బలహీనులు మోకాళ్ళ మీదకు వెళ్ళినప్పుడు దెయ్యము వణికిపోతాడంట. హల్లెలూయా. We don't make the devil tremble. We don't make the devil tremble. కానీ మనము దెయ్యాన్ని వణికేలాగా చెయ్యట్లా ఇప్పుడు. హల్లెలూయా. He is scared of the enemy. మనము దెయ్యం అంటేనే భయపడిపోతున్నాం, మనం భయపడుతున్నాం. But the prophet says, కానీ ప్రవక్త చెప్తున్నాడు, they will tremble at your prayer. ఇదిగో మీరు ప్రార్థించినప్పుడు దెయ్యము వణికిపోతాడంట. హల్లెలూయా. Prophet says, like, సహోదరు బ్రెండం అంటున్నారు, one time there was a queen in England. మరి ఇంగ్లాండ్ లో ఒక రాణి ఉందంట. And she said, ఆమె చెప్తుంది, I am not afraid of any army. నేను ఏ సైన్యాన్ని చూసి కూడా భయపడట్లేదు, But I am afraid of the man who is in prayer. Who is కానీ ప్రార్థించేటువంటి మనిషిని చూసినప్పుడు మాత్రం నేను భయపడిపోతాను అన్నదామె. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. The devils tremble when the weakest of the saints goes to the knees. అత్యంత బలహీనుడైనటువంటి పరిశుద్ధుడు మోకాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు దెయ్యము వణికిపోతాడంట. హల్లెలూయా. What a power. ఎలాంటి శక్తి, What a power privilege. ఎలాంటి ధన్యత Given the church of the living God. సంఘమునకు ఎలాంటి శక్తి, ఎలాంటి ధన్యత ఇవ్వబడిందండి. Hallelujah. హల్లెలూయా. Church of the living God. మరి Church of the living God. Living God. కాదు కాదు, Church of the living God. ఇదిగో సజీవమైన దేవుని సంఘము. We are the church of the living God. మనము సజీవమైన దేవుని సంఘం అండి. So God has given power. కాబట్టి దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు, God has given privilege. దేవుడు మనకు ధన్యతనిచ్చాడు Pray. ప్రార్థించడానికి. హల్లెలూయా. And
And you fall your knees in prayer. మీరు ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రార్థించడం ప్రారంభిస్తారో The devil stumble to the weakest of బలహీనమైనటువంటి వ్యక్తి ప్రార్థించినా కూడా దెయ్యములు వణికిపోతాయి. Power say, పౌలు గారు అంటున్నారు think about that. దాని గురించి ఆలోచన చేయండి. Hallelujah. హల్లెలూయా. Think about దాని గురించి ఆలోచన చేయండి. what power God has given in your hand. ఎలాంటి శక్తిని దేవుడు మన చేతుల్లో What పెట్టాడు. mighty force God has in your hand. సర్వశక్తి గల దేవుడు ఆ శక్తిని మన చేతులకు ఇచ్చాడు. What privilege God has in your hand. ఎలాంటి ధన్యతను దేవుడు మన చేతుల్లో పెట్టాడు చూడండి. Hallelujah. హల్లెలూయా. What a great weapon God has given your hand. ఎలాంటి గొప్ప ఆయుధం అండి దేవుడు మనకి ఇచ్చింది. Why it is given? ఎందుకు ఇచ్చాడు దాన్ని? To use it. To use it. దాన్ని ఉపయోగించడానికి ఇచ్చాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Most of us don't use it. కానీ చాలా మంది ఆ శక్తిని ఉపయోగించరు. Hallelujah. హల్లెలూయా. We think it is just little different, indifferent. మనం అనుకుంటాము అది తేలికపాటిది అనుకుంటాము, లేదా అది వ్యత్యాసమైనది అనుకుంటామండి. Hallelujah. హల్లెలూయా. Prayer is the key. ప్రార్థనే కీలకమైనది. That is the answer. అదే జవాబై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And prayer is the most powerful weapon. ప్రార్థనే అత్యంత శక్తివంతమైన ఆయుధం. He said, ఆయన అంటున్నాడు, ever put in the control of the human being. It ఇదిగో, is the control. అది నియంత్రణలో ఉన్నది అంటున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Says, ప్రవక్త అంటున్నాడు, there is no atomic bomb. ఏ అటామిక్ బాంబు లేదు, or hydrogen bomb. ఏ హైడ్రోజన్ బాంబు లేదండి. Powerful as prayer. అవి ప్రార్థన కంటే శక్తి గలవి కావు అంటున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Atomic bomb, hydrogen bomb. అటామిక్ బాంబు, హైడ్రోజన్ బాంబు, Whatever bomb it may be. అది ఏ బాంబు అయినా సరే There's nothing before a prayer. అది ప్రార్థన ముందు బలాదూరే. Hallelujah. హల్లెలూయా. In the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి He స్తుతి said, కలుగును గాక. the human being is not made to lie, to say lies. మానవుడు అనేటువంటి వాడు అబద్ధం ఆడటానికి సృజించబడలేదండి. So when there is a lie detector, కాబట్టి ఇక్కడ అబద్ధం ఆడేటువంటి అబద్ధాన్ని కనిపెట్టేటువంటి మిషన్ ఉంది. your nerves will react. మీరు అబద్ధం ఆడినప్పుడు మీ నరాలు ఉత్తేజానికి గురవుతాయి. Now, ఇప్పుడు so the detector is put on a man who is praying. కాబట్టి ఒక ప్రార్థించేటువంటి మనిషి మీద ఆ అబద్ధాన్ని కనుక్కునేటువంటి మిషన్ ని పెట్టినప్పుడు, Hallelujah. హల్లెలూయా, There was a sister. అక్కడ ఒక సహోదరి ఉన్నది. She was in prayer. ఆమె ప్రార్థిస్తూ ఉంది. See, చూడండి, he says, ఆయన అంటున్నాడు, radio signal. అక్కడ ఒక రేడియో తరంగాలు, Hallelujah. హల్లెలూయా, It goes all over the world. ఆ రేడియో తరంగాలు ప్రపంచమంతటా కూడా సంచారం చేస్తా ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Many thousand kilometers. చాలా వేల కిలోమీటర్ల పరిధిలో అవి వ్యాపించి ఉన్నాయి, ప్రయాణం చేస్తా ఉన్నాయి. Send a message, radio message. ఒక రేడియో వర్తమానాన్ని మనం పంపించాలంటే Around the world. ఇదిగో ప్రపంచ వ్యాప్తంగా, Hallelujah. హల్లెలూయా, It is 15,000, many thousand kilowatts చూడండి చాలా వేల కిలోమీటర్లు అది ప్రయాణం చేస్తాయి. to go around one time around the world. సార్ వన్స్ అగైన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్. Radio signal. రేడియో తరంగాలు, Hallelujah. You want to send a radio message. రేడియో ద్వారా ఒక వర్తమానాన్ని ఎవరికైనా పంపించాలంటే Send all over the world one time. ఆ రేడియో around the world. వర్తమానం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఒకసారి పంపించాలంటే Means many thousands of kilowatts. అది దాన్ని పంపించడానికి కొన్ని వేల వాట్లు ఖర్చు అవుతుందంట. Hallelujah. హల్లెలూయా. Kilowatts of power. చాలా కిలో వాట్ల శక్తి అది అవసరం అవుతుంది అక్కడ. Go one around the one time around the world. ఒక వర్తమానం ప్రపంచమంతటా వ్యాప్తి చెందడానికి. So one sister, కాబట్టి ఒక సహోదరి she was praying. ఆమె ప్రార్థిస్తా ఉంది. హల్లెలూయా. She was in a dying condition. ఆమె మరణ స్థితిలో ఉండి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So when they put that machine in on her, కాబట్టి ఆమె మీద అబద్ధము కనుక్కునేటువంటి మెషిన్ ని, ఆ పరికరాన్ని ఆమె మీద పెట్టినప్పుడు the power of the prayer, ఆ ప్రార్థన యొక్క శక్తి, the supernatural power, ఆ అతీతమైనటువంటి శక్తి, the machine caught it, ఆ యొక్క మెషిన్ ఆ శక్తిని తీసుకొని that would go 55 times around the world. అది ఆ యొక్క వర్తమానము 55 సార్లు ప్రపంచమంతా చక్కర్లు కొట్టిందంట. The power of the prayer. ఆ ప్రార్థనకున్న శక్తి. Hallelujah. హల్లెలూయా. You want to send a radio message. ఒక వర్తమానాన్ని రేడియో ద్వారా పంపించాలంటే It needs thousands of kilowatts for కొన్ని వేల కిలోవాట్ల శక్తి అవసరం అవుతుంది. one round. ఒక్కసారి ఒక వర్తమానం ప్రపంచమంతా చుట్టాలంటే. When this sister prayed, కానీ ఈ ప్రార్థించేటువంటి సహోదరి ప్రార్థించినప్పుడు that power ఆ శక్తి, in prayer, ఆ ప్రార్థనలో supernatural power, ఆ సహజాతీతమైన శక్తి that would go 55 times around
the world. 55 సార్లు ఆ వర్తమానాన్ని ప్రపంచం చుట్టూ తిప్పగలదు. Such is the power of prayer. అలాంటి శక్తి అండి ప్రార్థనకున్నది. Hallelujah. హల్లెలూయా. How much of power the prayer has. మరి ప్రార్థన కలిగి ఉన్న శక్తి ఎలాంటిదో చూడండి. The prophet said it is supernatural power. అది సహజాతీతమైన శక్తి. Supernatural power inside. సహజాతీతమైన శక్తి అంతరంగములో ఉంది. It is supernatural word. ఇది సహజాతీతమైన వాక్యము. Hallelujah. హల్లెలూయా. This word ఈ యొక్క వాక్యము goes inside. అది మన లోనికి వెళ్ళినప్పుడు Power. ఆ శక్తి, Catapult power. అది శక్తి. Hallelujah. హల్లెలూయా. In the name of our Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. So let us check our prayer life too. కాబట్టి మన ప్రార్థన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. Whether it go 10 feet or 15 feet, 20 feet. The power, whether it go 10 feet or 20 feet. మరి మనం కలిగి ఉన్న ప్రార్థన జీవితంతో పోలిస్తే అది 10 అడుగుల వరకు వెళ్తుందా, 15 అడుగుల వరకు వెళ్ళగలదా, లేదా 20 అడుగుల వరకు వెళ్ళగలదా లేదా పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. This sister's prayer. కానీ ఈ సహోదరి ప్రార్థించినప్పుడు Such a power. ఆ శక్తి It could go 55 times. 55 సార్లు భూమిని చుట్టగలిగే అంత శక్తితో ప్రార్థన చేసింది. హల్లెలూయా. No devil can stand before. ఏ దెయ్యము కూడా ప్రార్థన ముందు No నిలవలేదండి. devil can stand before your prayer. ఏ దెయ్యము కూడా ప్రార్థన ముందు నిలవలేదు. హల్లెలూయా. Yesterday I was preaching in one place. మరి నిన్నటి దినాన నేను ఒకనొక స్థలంలో బోధిస్తా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Comes to my mind. అది నా మనస్సులోకి వచ్చింది ఇప్పుడు. Then Mark మార్కు సువార్త 5th chapter. 5వ అధ్యాయం అండి. Verse 7. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. And cried with a loud voice and said, What have I to do with thee, Jesus, thou Son of the Most High God? I adjure thee by God that thou torment me not. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. హల్లెలూయా. In English, ఆంగ్లములో it says, అది ఇలాగ చెప్పబడుతుంది. Your words torment me. ఎందుకు నన్ను నువ్వు ఇబ్బంది పెడుతున్నావు లేదా బాధ పెడుతున్నావు. Hallelujah. హల్లెలూయా. Torment is torturing. ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు. Hallelujah. హల్లెలూయా. Jesus said, Get out. యేసుప్రభు వారు అన్నారు వెళ్ళు. But the devil said, కానీ దెయ్యం అంటుంది 2,000 devils. 2000 దెయ్యాలు They say, వారు అంటున్నారు, Why are you tormenting me? ఎందుకు నీవు మమ్మల్ని హింసకు గురి చేస్తున్నావు. Hallelujah. హల్లెలూయా. And what about you now? ఈ రోజు నీ పరిస్థితి ఏమిటి. Your prayer మీ ప్రార్థన must torment the devil. దెయ్యములను హింసకు గురి చెయ్యాలి. Hallelujah. హల్లెలూయా. Your prayer power, మీ ప్రార్థన శక్తి supernatural power, సహజాతీతమైన must శక్తి. torment the devil. అది దెయ్యమును హింసకు గురి చేయాలి. He should be scared about your prayer. మీ యొక్క ప్రార్థన అంటేనే వాడు పారిపోవాలడు. You should tremble about your prayer. ప్రార్థనలో వాడికి వణుకు తేవాలి. Hallelujah. హల్లెలూయా. The Old Testament, పాత నిబంధన when గ్రంథంలో Moses went to Egypt, మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు the Egyptians told Pharaoh అక్కడ ఐగుప్తులు ఫరోకు చెప్తున్నారు about Moses. మోషే గురించి. How long this man will torment us? ఇదిగో ఈ మనుష్యుడు మనల్ని ఎంతకాలం హింసిస్తాడు. Right? Hallelujah. హల్లెలూయా. Moses. మోషే. Hallelujah. హల్లెలూయా. In Egypt, ఐగుప్తు the దేశంలో Egyptians told them, ఐగుప్తీయులు చెప్తున్నారు అక్కడ, how long this man will torment? ఎంత కాలం ఈ మనుష్యుడు మనల్ని వేదనకు గురి చేస్తాడు. Same he should tell about you and me also. మరి అదే సాక్ష్యము మీ జీవితాలను గురించి కూడా దెయ్యం చెప్పాలి. How long this man will torment me? ఎంత కాలం వీడు నన్ను హింసిస్తాడు. Hallelujah. Hallelujah. How long this sister will torment? ఇదిగో ఈ సహోదరుని నన్ను ఎంతకాలం హింసకు గురి చేస్తది. Hallelujah. హల్లెలూయా. Usually వాడుకగా the devil is called a tormentor. దెయ్యమే హింసిస్తుంది. హల్లెలూయా. He is called a tormentor. వాడే హింసించువాడు. So we are tormenting the tormentor. మనమే హింసించువాడిని హింసకు గురి చేస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. That's why you open the seals today. అందునిమిత్తమే మీరు ముద్రల గ్రంథాన్ని ఈ రోజు తెరవండి. And is scared about this day. ఇదిగో ఈ గ్రంథం అంటేనే వాడు వణికిపోతాడు. Hallelujah. హల్లెలూయా. Take the seals and read the seals. ఈ ముద్రల గ్రంథాన్ని తెరిచి మీరు చదవండి. Read it every day. ప్రతిరోజు చదవండి. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో Exodus, నిర్గమాకాండం will take time. Exodus నిర్గమాకాండము
17th chapter. 17th chapter. 17వ అధ్యాయం. Sorry, not a Deuteronomy, sorry. ద్వితీయోపదేశ కాండము, క్షమించాలి, ద్వితీయోపదేశ కాండము. Listen. Now Moses speaking. 17th chapter. 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18, from 18. 18వ వచనం నుంచి మనం చదువుదాం. I said. ఓకే. And it shall be when he sitteth upon the throne of his kingdom, that he shall write him a copy of the law in a book after the which is before the priest the Levites. Read it. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. When a man is going to be a king in Israel, కాబట్టి ఇశ్రాయేలు దేశంలో ఒక మనుష్యుడు రాజుగా అవ్వాలంటే what he should do? అతను ఏమి చేయాలా? Go to the Levites. అతను లేవీయుల దగ్గరకు వెళ్ళి And get a copy of Moses' law. మరి మోషే రాసినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని, Hallelujah. హల్లెలూయా, 19. 19వ వచనాన్ని, అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఈ గ్రంథమును చదువుచుండవలెను. కాబట్టి మోషే రాసినటువంటి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని ఇతను తీసుకోవాలి. అది మాత్రమే కీలకమైంది అక్కడ. అది మాత్రమే ఉన్నటువంటి వస్తువు. So that king, మరి ఆ రాజు get a copy of the Moses law. మోషే ధర్మశాస్త్రం యొక్క ప్రతిని తీసుకొని, the word says, ఆ వాక్యము చెబుతుంది, he must read it every day. ప్రతి రోజు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి. Right? So that కాబట్టి we should not think that more about his brethren. అతను తన సహోదరుల కంటే అధికుడిగా అనుకోకూడదండి. That will be in fear of God. అది You will be fear of God. అది దేవుని యొక్క భయమును కలిగి ఉండాలి ఆయన. Hallelujah. Hallelujah. And you will not go right side or left side. అతను కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. Then you will have long life. అప్పుడు ఏమవుతుందంటే అతను దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. Not only he, అతను మాత్రమే కాదు, his son also. అతని కుమారుడు కూడా. Hallelujah. హల్లెలూయా. The law of Moses, మోషే యొక్క ధర్మశాస్త్రము, a king has to read every day. ఆ రాజు ప్రతి దినము దాన్ని పఠించాలి. The blessing goes to his son also. అతని యొక్క అలా చదివినప్పుడు ఆ దీవెన ఆ రాజు యొక్క కుమారులకు కూడా వెళ్తుంది. There's a long life in all of Israel. ఇశ్రాయేల్ అందరిలో కూడా దీర్ఘాయుష్మంతుడు అవుతావు. There's a law of Moses. అదే మోషే ధర్మశాస్త్రం. Under the blood of bulls and goats. మరి ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది పశువుల యొక్క రక్తము కింద ఉన్నది. What about this? మరి దీని సంగతి ఏమిటి? Other coin. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. What about the seven మరి seals? దీని సంగతి ఏంటి? 7 ముద్రల గ్రంథం What about సంగతి. the seven seals? ఈ 7 ముద్రల గ్రంథం సంగతి ఏమిటి? It was in the hands of Adam one time. ఇది ఒకానొక దినమున ఆదాము హస్తాల్లో ఉంది. He lost it. దాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. Now it is coming in your hand. కానీ ఇప్పుడు ఈ పుస్తకం మీ చేతుల్లోకి And what వచ్చింది. you have to do? కానీ మనం ఏం చేయాలి? దీన్ని Read every day. ప్రతిరోజు దీన్ని పఠించాలి. Hallelujah. హల్లెలూయా. And they had long life. వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. And one day you will die. ఒక రోజు చనిపోతారు But వాళ్ళు. this one, కానీ ఈ పుస్తకాన్ని చదివితే saved you. అది మిమ్మల్ని మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Going to be transformed. సజీవముగానే ఉండి రూపాంతరము చెంది వెళ్ళిపోతావు నువ్వు. Hallelujah. హల్లెలూయా. Read it every day. ప్రతిరోజు చదవండి దాన్ని. Praise the name of our Lord Jesus ప్రభు Christ. అయిన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Listen what the prophet says. వినండి ప్రవక్త ఏం చెప్తున్నాడు. There was a man called Amram. అమ్రాము అని ఒక మనుష్యుడు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amram and his wife, అమ్రాము మరియు ఆయన యొక్క భార్య, they were poor but they were Christians. వారు పేదవారు అయినప్పటికీ వారు క్రైస్తవులు. And Amram saw the day coming.
అమ్రాము రానై ఉన్నటువంటి దినాన్ని చూస్తూ ఉన్నాడు. The hour was close at hand. మరి ఆ గడి అనేది చాలా సమీపంగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. When Amram come to know, అమ్రాము ఆ గడియ సమీపంగా ఉన్నదని గుర్తెరిగినప్పుడు, the hour was very close. ఆ యొక్క గడియ చాలా సమీపంగా ఉన్నదని తెలిసినప్పుడు, Hallelujah. హల్లెలూయా, It was the time for the word to be fulfilled. అక్కడ ఒక కార్యం అనేది జరగనై ఉన్నది. They went to prayer. అప్పుడు వారు ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థించడానికి వెళ్ళారండి. When the time was near, ఆ యొక్క సమయము సమీపించినప్పుడు, for deliverance, ఆ యొక్క విడుదలకు సమయం వచ్చినప్పుడు, and Amram and his wife, అమ్రాము మరి ఆయన యొక్క భార్య started to pray. వారు ప్రార్థించడానికి వెళ్ళారు. The time is at hand now. ఇదిగో ఇప్పుడు మన సమయం సమీపించింది. The seventh angel has come. 7వ దూత వచ్చి ఉన్నాడు. Blew the trumpet. అదిగో ఆ యొక్క బూరలు ఊదాడు. Sounded the trumpet. ఆ యొక్క బూరలను ఊదాడు. Seals are open. ఇదిగో ముద్రలు తెరవబడ్డాయి. Time is near. ఇదిగో సమయం సమీపించింది. And Israel come to Palestine. మరి ఇశ్రాయేలు పాలస్తీనాకు వచ్చి ఉన్నది. Sign of the end time. ఇది అంత్యకాల సమయము. Everywhere building everywhere. ప్రతి ప్రదేశాల్లో నిర్మించుకుంటూ పోతున్నారు కట్టడాలను. The world is sodomic condition. ఇదిగో ఈ యొక్క ప్రపంచమంతా కూడా సొదోము గుమర పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. The time is at hand. సమయము చాలా సమీపించింది. What I have to do? ఈ రోజు మనం ఏం చేయాలా? What you have to do? మీరేమి చేయాలా? Go to prayer. ప్రార్థన చేయాలా? Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును What గాక. is it? Amram prayed constantly. అమ్రాము నిరంతరము నిలకడగా ప్రార్థన చేస్తా ఉన్నాడట. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే the burden on his heart. ఆయన యొక్క హృదయం మీద ఉన్నటువంటి భారమును బట్టి He went upstairs. ఆయన మేడగది మీదకి వెళ్ళాడు. He did not want no suppers at all, no food at all. అతను తినడానికి ఆహారం లేదు. All through the day he was working. మరి రోజంతా పని చేస్తా ఉన్నాడు. The night came. మరి రాత్రికాలం వచ్చింది. Went up. పైకి వెళ్ళాడు. Without any food. ఆహారం లేదు. Started to pray. ప్రార్థించడం మొదలు పెట్టాడు. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. One man among the Israelites. ఇశ్రాయేలీలందరిలో ఒక్క మనుష్యుడే. Hallelujah. హల్లెలూయా. One time ఒకసారి the prophet of God told the congregation, దైవ ప్రవక్త సంఘానికి ఇలా చెప్పాడు. how many are anointed by the Holy Spirit? ఎంతమంది పరిశుద్ధాత్మ చేత అభిషేకము Many పొందారు? people raised their hands. చాలా మంది చేతులు ఎత్తారు. Then he asked them, అప్పుడు ఆయన ఒక ప్రశ్న how అడిగాడు. many are praying for the lost souls? ఎంతమంది ఆ ఆఖరి ఆత్మ కోసం ప్రార్థిస్తున్నారు? Most of them put down. Put down. Most of ప్రతి ఒక్కరు చేతులు ఎత్తిన వాళ్ళందరూ కిందకి దించారు. Hallelujah. Hallelujah. The Bible said, బ్రహ్మం గారు అంటున్నారు, praying for the lost souls is the evidence of the Holy Spirit. మనకు పరిశుద్ధ ఆత్మ ఉన్నది అనడానికి ఆధారం ఏంటంటే ఆ నశించిపోతున్నటువంటి ఆ చిట్ట చివరి ఆత్మ కోసం ప్రార్థించటమే అన్నాడు ఆయన. Hallelujah. Hallelujah. Now listen now. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. And Amram అమ్రాము and goes up. పైకి వెళ్ళి Hallelujah. హల్లెలూయా, Regardless of how tired he was. ఆయన ఎంత నీరసించిపోయినా సరే All through the day. రోజంతా And working hard. ఆయన కష్టపడి పని చేస్తా ఉన్నాడు. Regardless of all the tiredness. మరి ఆ రోజంతా పని చేయటం ద్వారా ఎంత నీరసించిపోయినా దాంతో సంబంధం లేదండి. He started to pray. ప్రార్థించడం ప్రారంభించాడు But ఆయన. what we do? అని ఈ రోజు మనం ఏం A lot చేస్తున్నాం? of work in the office. మరి ఆఫీసులో మనకి చాలా పని ఉంది. And we get excuse from God. మనము దేవుడి దగ్గర నుంచి కొన్ని సాకులు చెప్తూ ఉంటాం. Lord, you know how tired I am. ప్రభువా నేను ఎంత నీరసించిపోయాను తెలుసా? Hallelujah. హల్లెలూయా. But here, కానీ ఇక్కడ the prophet says, ప్రవక్త regardless చెప్తున్నాడు, of how tired he was. అతను ఎంత నీరసించిపోయినా సరే, See, I can see night after night after night, no matter how tired he was. అతను ఎంత నీరసించిపోయినా కూడా రాత్రి తర్వాత రాత్రి, రాత్రి తర్వాత రాత్రి, Because he had faith in God. ఎందుకంటే అతను దేవుడి పట్ల విశ్వాసమును కలిగి ఉన్నాడు. One day he is going to deliver the Israelites from bondage. ఖచ్చితంగా ఒక రోజు ఏదో ఒక రోజున ఇశ్రాయేలు దేశము ఐగుప్తు నుంచి విడుదల పొందుతుంది అని Abraham said, సహోదరుడు బ్రెండం అంటున్నారు. అమ్రాము with every night back bleeding. ప్రతి రాత్రి కూడా ఈ యొక్క వెన్ను నుంచి రక్తము గారుతూ ఉంది. And climbing up the steps again until 2 o'clock or 3 o'clock in the night. మరి అర్ధరాత్రి వేళ 2 గంటలు 3 గంటల వరకు ప్రార్థిస్తూ ఉండేవాడు ఆయన. Praying. ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రతి సమయాల్లో. హల్లెలూయా. Praise the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. That is the kind of men or women we need to rise today. ఈ రోజు మనకు అలాంటి స్త్రీ అలాంటి పురుషుడు కావాలి.
Hallelujah. హల్లెలూయా. We want such men. అలాంటి మనుషులు We కావాలి, want such women. అలాంటి స్త్రీలు కావాలి. Hallelujah. హల్లెలూయా. To rise on the scene today. ఈ రోజు రంగం మీద లేవాల్సింది అలాంటి వారే. We need somebody like Abraham. అబ్రాము లాంటి వారు మనకు కావాలి. Got the burden on their heart. వారి యొక్క హృదయం మీద ఒక భారమును కలిగి Will say that, pray through. మరి ప్రార్థించుకుంటూ వెళ్ళేటువంటి మనుషులు. And prayer is the things to do. కేవలము ప్రార్థనే చేయవలసిన కార్యములై ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Elijah prayed earnestly. Elijah prayed earnestly. ఏలియా చాలా ఎక్కువగా ప్రార్థన చేశాడు. Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Shadrach, Meshach, Abednego. షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా Death was before them. ఇదిగో వారి ముందు మరణం అనేది సమీపించి ఉన్నది. All through the night. కానీ రాత్రంతా వారు, The prophet said they were praying. ప్రవక్త అంటున్నాడు రాత్రంతా వారు God ప్రార్థించారని. told the angels, మరి దేవుడు దేవదూతలకు చెప్పాడు, I heard their prayer through the night. ఇదిగో ఆ రాత్రంతా కూడా నేను వారి ప్రార్థనలు విన్నానని చెప్పాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. They were not afraid. వారు భయపడలేదు. Hallelujah. హల్లెలూయా. They were praying. వారు ప్రార్థిస్తున్నారు. Daniel was not afraid of the lion. మరి దానియేలు సింహాలను చూసి భయపడలేదండి. He did not go in a corner and pray. ఆయన ఏదో ఒక మూలకు పోయి ప్రార్థన చేశాడు. Open the window. ఇదిగో ఆ యొక్క గదికి ఉన్నటువంటి ఆ కిటికీని తెరిచాడు. Prayed you as usual. ఇదిగో ఎప్పుడు చేసేటువంటి విధానముగా ప్రార్థన చేశాడు ఆయన. That is prayer. అదే ప్రార్థన. That is the prayer life. అదే ప్రార్థన Let us జీవితం. check our life today. ఈ రోజు మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకోవాలి. Where we are lacking. మనము దేనిని కొరతగా కలిగి ఉన్నామో చూసుకోవాలి. Above all, వీటన్నిటికి పైన we read about Jesus. మనము యేసుక్రీస్తు గురించి చదివితే, Hallelujah. హల్లెలూయా, His ministry was so important. ఆయన యొక్క పరిచర్య చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. His mission was so important. ఆయన యొక్క పని చాలా ప్రాముఖ్యమైన పని. He spent much time in prayer. అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. Went up the mountain. ఆయన పర్వతం మీదకు వెళ్ళేవాడు. Prayed all night. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. But Jesus had to spend much time in prayer. ఆయన యేసు ప్రభువే అంత ఎక్కువ సమయాన్ని ప్రార్థన కోసం వెచ్చిస్తే, Say in fellowship with the Spirit. మరి ఆత్మలో సహవాసాన్ని అంత ఎక్కువగా కలిగి ఉంటే, How much more do you and I have to spend in prayer? మరి నీవు నేను ప్రార్థనలో ఎంత ఎక్కువ సమయాన్ని గడపాలో ఆలోచన చేయండి. హల్లెలూయా. Much time in prayer. ఎక్కువ సమయము ప్రార్థనలో. If you only know what time in prayer means. మరి ప్రార్థించే సమయము ఏంటో మీకు తెలుసా? Hallelujah. హల్లెలూయా. Sometimes కొన్నిసార్లు when you are in prayer, మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు God changes the complete destination of మీ different things to come. ఇదిగోండి వ్యత్యాసమైనటువంటి వేరు వేరు విషయాల యొక్క గమ్యాన్ని దేవుడు మార్చివేస్తాడట. Hallelujah. హల్లెలూయా. Something is going to come. ఏదో ఒకటి రానయ్యున్నది. When you start praying, మీరు ప్రార్థించడం మొదలు పెట్టినప్పుడు at that moment, ఆ సమయంలోనే everything will change. ప్రతిది కూడా మారిపోతుంది అక్కడ. Such is the power of prayer. మరి ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిది. Hallelujah. Hallelujah. And Jesus యేసు వారు taught us to pray. మనకు ప్రార్థించడం నేర్పించారు. Jesus always prayed. యేసు వారు అన్ని సమయాల్లో ప్రార్థించారు. Hallelujah. హల్లెలూయా. The great intercessor. మరి ఆ యొక్క గొప్ప మధ్యవర్తి. Hallelujah. హల్లెలూయా. He prayed for you and me ఆయన also. మీ కొరకు నా కొరకు కూడా ప్రార్థించాడు. John 17:20 మరి says, యోహాను సువార్త 17:20 చెప్తుంది, he's not only praying for the ministers, ఆయన కేవలం సేవకుల గురించి మాత్రమే ప్రార్థించట్లేదు. for those who will hear the word. ఇదిగోండి వాళ్ళ యొక్క వాక్యాన్ని విని విశ్వసించిన వారందరి కొరకు ప్రార్థించాడు. For us all, Jesus had already prayed. దాని అర్థం ఏమిటంటే మనందరి కోసం ఆయన ఎప్పుడో ప్రార్థన చేశాడు. He sent the prophet, ఆయన ప్రవక్తను పంపించాడు. and from his word, కానీ ఆయన ఒక వాక్యము ద్వారా Jesus knew యేసు వారికి తెలుసు we are going to believe the prophet. మనము ఈ చివరి దిన ప్రవక్తని నమ్ముతామన్న సంగతి యేసు వారు ఎరిగే ఉన్నారు. That's why he prayed for you. అందు నిమిత్తమే నీ కోసం నా కోసం ఆ దినమును ప్రార్థన చేశాడు. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Luke 22:31. మరి లూకా సువార్త 22:31 వచనాన్ని మనం చదువుదాం. Shall I read it together? 22:31. Luke 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, shall I continue? నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని.
Hallelujah. హల్లెలూయా. Praise the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. He was going to deny Jesus Christ. మరి పేతురు యేసు వారిని తృణీకరించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. But Jesus already prayed for it. కానీ యేసు వారు ముందుగానే దాని విషయమే So ప్రార్థించాడు. Jesus' prayer, యేసు వారు ప్రార్థన defends Peter. ఇదిగో పేతురుని సంరక్షిస్తుంది అక్కడ. Hallelujah. హల్లెలూయా. Same manner. అదే విధంగా His prayer ఆయన ప్రార్థన defends you and me. నిన్ను నన్ను కూడా సంరక్షిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. And prayer in Gethsemane. గెత్సెమనిలో ప్రార్థన. Hallelujah. హల్లెలూయా. In agony. ఆయన వేదనలో ఉన్నాడు. He prayed most earnestly. ఆయన అత్యంత ఆసక్తి కలిగి ప్రార్థించాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. He prayed in agony. ఆయన వేదనలో ప్రార్థన చేశాడు. In Greek. ఆయన Greek. గ్రీకు భాషలో That is the only word comes all over New Testament about agony. మరి వేదన గురించి నూతన నిబంధనలో గ్రీకు భాషలో ఆ ఒక్క పదమే వాడబడింది అక్కడ. It pertains to Jesus Christ. It pertains to Jesus Christ. అది ఏమిటంటే అది యేసు వారిని సూచిస్తుంది. Hallelujah. హల్లెలూయా. And the struggle in prayer. ఆయన ప్రార్థనలో పెనుగులాడుతున్నాడు. Struggle for victory. మరి ఆ యొక్క విజయము కోసం ఆయన పెనుగులాడుతున్నాడు. Severe mental struggle. ఇదిగోండి అత్యంత బాధాకరమైనటువంటి వేదనవి. And it was a battle. అలాగనే అది ఒక యుద్ధములాగా It ఉన్నది. was a fight. అది Fight. అది ఒక పోరాటములాగా ఉన్నది. So in the Garden of Gethsemane, మరి ఆ యొక్క గెస్తమని తోటలో he was in struggle and fight and battle. ఆయన పెనుగులాడుతున్నాడు, వేదన చెందుతున్నాడు, పోరాటం చేస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And he says 463, fifth seal 463, he says మరి 5వ ముద్ర 463. 463వ పేరాలో Here it is. Till his own grief separated his water from his blood in his veins. ఆయన యొక్క సొంత వేదన తన రక్తనాళాలలో ఉన్నటువంటి నీరుని రక్తమును వేరు చేసింది. అది వేరు చేసింది. Hallelujah. హల్లెలూయా. In the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. మరి ప్రార్థనలో ఉన్న శక్తి అటువంటిదండి. So we have read about the man, a brother called Epaphras. మనము సహోదరుడు ఎపఫ్రా గురించి నేర్చుకున్నాము. So this Epaphras కాబట్టి ఈ యొక్క ఎపఫ్రా was a minister of the gospel. అతను సువార్తకు సంబంధించిన ఒక పరిచారకుడిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So this Epaphras కాబట్టి ఈ యొక్క ఎపఫ్రా was a Christian preacher. అతను ఒక క్రైస్తవ బోధకుడు. Hallelujah. హల్లెలూయా. So in Acts 19:10, మరి అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనంలో Paul was preaching. పౌలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు Hallelujah. హల్లెలూయా He was preaching in Ephesus. ఆయన ఎఫెస్సు సంఘములో బోధిస్తా ఉన్నాడు. So he is preaching ఆయన బోధిస్తూ ఉండగా to many places. ఆయన చాలా ప్రదేశాలకు ప్రయాణమయ్యి బోధిస్తా ఉన్నాడు. So Epaphras, కాబట్టి ఈ యొక్క ఎపఫ్రా who was from Colossae, మరి కొలస్సీ పట్టణానికి చెందిన వాడిగా ఉన్నాడు. and he heard about the preaching of Paul. పౌలు బోధిస్తున్నటువంటి ఆ మాటను ఈ యొక్క ఎపఫ్రా విన్నాడు. So what did Epaphras do? మరి ఇప్పుడు ఎపఫ్రా ఏం చేశాడు? He came from Ephesus మరి ఎఫెస్సు పట్టణం నుంచి వచ్చి to hear the message of Paul. పౌలు గారి వర్తమానాన్ని వినడానికి వచ్చాడు. Heard the gospel of Epaphras, Paul. మరి పౌలు చెప్పిన సువార్తను విన్నాడు ఈయన. By his preaching, ఆయన యొక్క వాక్య బోధన ద్వారా Epaphras was converted. ఎపఫ్రా మారిపోయాడండి అక్కడ. Hallelujah. హల్లెలూయా. Converted by Paul's ministry. మరి పౌలు యొక్క పరిచర్య ద్వారా ఎపఫ్రా మార్పు చెందాడు. Then అప్పుడు from Ephesus ఎఫెస్సు నుంచి came back to Colossae. మరి కొలస్సీకి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Then he did not keep quiet. అతను నిమ్మలంగా లేడు అక్కడికి వచ్చి. Hallelujah. హల్లెలూయా. He got the revelation. అతను ప్రత్యక్షతను పొందుకున్నాడు. Got the revelation of Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. Got the revelation of the message of that hour. ఇదిగో ఆ గడియకు చెందిన వర్తమానం యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. So what did he do? ఆయన ఏం చేశాడంటే అక్కడ He founded a church in Colossae. మరి కొలస్సీ పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. And Epaphras మరి ఆ ఎపఫ్రా brought the gospel of Paul. మరి పౌలు యొక్క సువార్తను తీసుకొని వచ్చి And he knew
మరి ఆయన ఎరిగి ఉన్నాడు God changed his life. దేవుడు తన జీవితాన్ని మార్చాడని. Hallelujah. హల్లెలూయా. He changed his heart. మరి ఆయన యొక్క హృదయాన్ని మార్చాడని. Hallelujah. హల్లెలూయా. Therefore, ఆ తరువాత he wanted his child, wanted city people to know about Jesus. అతని యొక్క పట్టణ ప్రజలు కూడా యేసు వారిని గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. They must know about the message. వారు ఖచ్చితంగా వర్తమానం గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. Know about the gospel. ఆ యొక్క సువార్తను గురించి వారి పట్టణస్తులు కూడా తెలుసుకోవాలనుకున్నారు. Know about the good news. వారు కూడా ఆ యొక్క సువార్తను తెలుసుకోవాలనుకున్నారు. Paul's message ఎందుకంటే పౌలు యొక్క వర్తమానము was heart-changing message. అది హృదయాన్ని మార్చేటువంటి వర్తమానం. అది Paul's message సహోదరుడు బ్రెండం గారి వర్తమానము heart-changing message. అది హృదయాన్ని మార్చే వర్తమానం. అది హల్లెలూయా. How we were one time. మనము ఒకానొక సమయంలో ఎలాగున్నాము, How we are today. ఈ రోజు మనం ఎలాగున్నాము. The message came. ఈ యొక్క వర్తమానం వచ్చి Changes from what you were to what you should be. అది నువ్వు ఏమై ఉన్నావో నుంచి ఏం అవ్వాలో చెప్తుంది. అది హల్లెలూయా. Because of the seed inside. ఎందుకంటే మన హృదయంలో ఆ విత్తనము Eternal seed. అది inside. అది నిత్య సంబంధమైన విత్తనము మన లోపల ఉంది. Predestined seed here. ముందుగా జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నటువంటి ఆ విత్తనము మన హృదయంలో ఉంది. Predestinated. కేవలము ముందు నిర్ణయించబడిన వారు మాత్రమే Get the revelation of the message of the hour. ఈ యొక్క గడియకు చెందిన వర్తమాన ప్రత్యక్షతను పొందుకోగలరు. And others don't believe it. మరి అందరూ దాన్ని నమ్మరండి బయట వారు. దేవుడు చెప్తున్నాడు There will be somebody to believe the message. ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాన్ని విశ్వసించడానికి ఒక ప్రత్యేకమైన జనం ఉంటారన్నాడు ఆయన. ఆ తర్వాత ఎపఫ్రా Founded the church. ఆ యొక్క సంఘాన్ని స్థాపించాడు. ఎందుకంటే Believed. ఆయన నమ్మాడు Somebody in the city will believe the message. ఖచ్చితంగా ఈ యొక్క అంత్యకాలములో ఎవరో ఒకరు నమ్ముతారని. హల్లెలూయా. Because Colossae was his own town. Colossae was his own town. కొలస్సీ పట్టణం అనేది అది ఎపఫ్రా సొంత పట్టణం అండి. So St. Paul did not found that church. కాబట్టి పౌలు కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘాన్ని కనుక్కోలేదు. So when he went to Ephesus, వారు ఎఫెసు పట్టణానికి వెళ్ళినప్పుడు got the revelation, వారు ఆ ప్రత్యక్షతను పొందుకొని traveled back ఆ యొక్క ప్రత్యక్షతను తీసుకొని మళ్ళా తిరుగు ప్రయాణం అయ్యి with a renewed heart. ఆ యొక్క నూతనమైనటువంటి హృదయంతో వచ్చాడు అక్కడికి. Hallelujah. హల్లెలూయా. By the power of the cross. ఆ యొక్క సిలువ యొక్క శక్తి ద్వారా. హల్లెలూయా. In the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Founding the church. ఆ యొక్క సంఘాన్ని కనుగొన్న తర్వాత స్థాపించిన తర్వాత That's what we have to be very careful. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలండి. There will come somebody. అక్కడ ఎవరో వస్తారు అక్కడికి. Hallelujah. సంఘము స్థాపించబడిన తర్వాత ఎవరో వస్తారు అక్కడికి. To take away your faith. ఇదిగో మీ విశ్వాసాన్ని దొంగిలించడానికి. Hallelujah. హల్లెలూయా. Somebody may say something ఎవరో contrary to the word. ఎవరో వచ్చి ఆ వాక్యానికి విరుద్ధమైన మాటను చెబుతారు. Now we want to see what Epaphras was going to do. మరి అప్పుడు అలా జరిగినప్పుడు ఎపఫ్రా ఏం చేసి ఉంటాడో చూద్దాం. So in the Colossian church, మరి ఆ కొలస్సీ సంఘంలో false teaching that beset the Colossian brethren. ఆ తప్పుడు సిద్ధాంతము అక్కడ ఉన్నటువంటి కొలస్సీ సహోదరులను It come beset, upset them. వారిని తలకిందులు చేసిందండి. హల్లెలూయా. The church was going all right. ఆ సంగమ రాత్రంతా జరుగుతూనే ఉంది. Everybody praising. మరి ప్రతిరోజు స్తుతిస్తున్నారు. Happy about this message. నేను ఈ యొక్క వర్తమానాన్ని ప్రేమిస్తున్నాను. Rejoicing. వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. But something came in the church. కానీ ఆ సంఘంలోకి ఏదో వచ్చింది. Hallelujah. హల్లెలూయా. And it upset the Colossian brothers. ఆ కొలస్సీ సంఘములో ఉన్నటువంటి సహోదరులను అది దిగులు చెందేలాగా చేసింది. A serious error came into the church. అక్కడ నిజమైనటువంటి తప్పిదము అందులోకి జొరబడింది. And it was threatening the faith of the brethren. ఆ సహోదరులు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బెదురు పెడుతున్నది. That's what happened in churches. ఆ సంఘములో ఏమి జరిగింది ఇప్పుడు? But the church is going on well. ఆ యొక్క సంఘము బాగా జరిగిపోతూ ఉండగా Somebody will come. ఎవడో వస్తాడు అక్కడికి. Contrary to the word, contrary to the message. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతాడు వాడు. The error will creep in. ఇదిగో ఆ తప్పు అనేది లోనికి జొరబడుతుంది. And it will threaten the faith of the brothers in the church. అప్పుడు ఆ సంఘములో ఉన్న సహోదరుల యొక్క విశ్వాసాన్ని అది భయానికి గురి చేస్తుంది. They will say, వారు అంటారు, is it right? What this brother says, is it right? ఇదిగో ఈ సహోదరుడు చెప్తుంది ఇది సరైనదేనా అంటారు వారు. Seems to be right. ఇది చూడటానికి చాలా సరిగా ఉందే. It threatens the faith of the church. అది సంఘములో ఉన్న విశ్వాసాన్ని బెదురు పెడుతుందండి. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. The word says, మరి వాక్యము చెబుతుంది there were angelic worship has come. Angel worship of angels. అక్కడ దేవదూతల ఆరాధన వచ్చిందని చెప్తున్నాడు ఆయన. Paul did not preach it.
పౌలు దాని గురించి బోధించలేదు. Hallelujah. హల్లెలూయా. Branham is not Jesus Christ. మరి సహోదరుడు బ్రెన్నాం గారు యేసు ప్రభు వారు కాదు. He is the seventh angel. ఆయన కేవలం 7వ దూత. Hallelujah. Hallelujah. He should not be worshipped. ఆయన్ని ఆరాధించకూడదు మనం. He was a man like me and you. అతను నాలాగా నీలాగా మనుష్యుడే. He said, I am a brother. నేను నీ సహోదరుని అన్నాడు ఆయన. Servant of Christ. నేను క్రీస్తు ద్వారా రక్షించబడిన వాడిని అన్నాడు. I am prophet. నేను ఒక ప్రవక్తని. Worship goes only to God. కేవలము ఆరాధన అనేది దేవుడికి చెందాలి. Hallelujah. హల్లెలూయా. So this thing came in Colossians. కాబట్టి కొలస్సీ సంఘంలో ఈ ఆరాధన వచ్చిందండి. Hallelujah. Hallelujah. When you read second chapter 16 to 18. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలను మనం చదువుదాం. సరే. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. All these came into the church. కాబట్టి ఇప్పుడు చదివిన సంగతులన్నీ కూడా కొలస్సీ సంఘంలోనికి జొరబడ్డాయండి. Angels worship. ఆ దేవదూతల ఆరాధన. What they did in the Old Testament. పాత నిబంధన గ్రంథములు ఏమి చేశారు వాళ్ళు? Hallelujah. హల్లెలూయా. Came to them. అది వారి దగ్గరకు వచ్చింది. So all this error came to the church. కాబట్టి ఈ తప్పిదం అంతా కూడా సంఘంలోనికి జొరబడింది. Hallelujah. హల్లెలూయా. Listen carefully. కానీ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎపఫ్రా did not want to solve the problem himself. ఎపఫ్రా సంఘములో వచ్చిన సమస్యను తనకు తానుగా పరిష్కరించాలని అనుకోలేదండి. Right. అర్థమవుతుందా? Hallelujah. హల్లెలూయా. He did not want to give his opinion. ఎపఫ్రా తను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క ఉద్దేశాన్ని చెప్పాలనుకోలేదు. So what did he do? ఆయన ఏం చేశాడంటే He got the message ఆయనకి ఎప్పుడు వర్తమానం అందింది? from Paul. పౌలు ద్వారా వర్తమానం అందింది. Understand now? అర్థమవుతుందా ఇప్పుడు? Hallelujah. హల్లెలూయా. He wanted to go to the messenger. అతను వర్తమానికుడి దగ్గరకు వెళ్ళాలనుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Whatever anybody said, ఎవరు ఏదైనా చెప్పనివ్వండి. ఎపఫ్రా did not take his own decision. అతను తన సొంత నిర్ణయాన్ని తీసుకోవాలా అక్కడ. Hallelujah. హల్లెలూయా. He wanted to consult the messenger. అతను వర్తమానికుడిని కనుక్కోవాలనుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Paul was the one who got the revelation from God. ఎందుకంటే పౌలు దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతను పొందుకున్నవాడు. Hallelujah. హల్లెలూయా. So what Epaphras do? కాబట్టి ఎపఫ్రా ఏం చేశాడు? He wanted to go to Paul. అతడు పౌలు దగ్గరకు వెళ్ళాలనుకున్నాడు. That's what we have to do. అదే మనము చేయాల్సింది కూడా. Any wrong doctrine comes, ఇదిగో ఏ తప్పుడు సిద్ధాంతం వచ్చినా don't be discussing yourself. ఇదిగో దాని గురించి చర్చించుకోవద్దు. Go to the message. వర్తమానం దగ్గరికి వెళ్ళండి. What the prophet said. ప్రవక్త ఏమి చెప్పాడు? Hallelujah. హల్లెలూయా. It is the absolute. Hallelujah. అదే సంపూర్ణమైనది, అదే తుది. What the prophet says. ప్రవక్త ఏదైతే చెప్పాడో It is the absolute. అదే తుది. What the prophet said. ప్రవక్త ఏం చెప్పాడు? If you want to do anything contrary comes, go to the tape. ఇదిగో వాక్యానికి విరుద్ధమైనది ఏదొచ్చినా కూడా మీరు మళ్ళా తిరిగి టేపు దగ్గరికి వెళ్ళండి. Go to the voice. ఇదిగో స్వరము దగ్గరికి వెళ్ళండి, దేవుని స్వరం దగ్గరికి. హల్లెలూయా. It is the voice of God. అదిగో అది దేవుని యొక్క స్వరము. Don't try to consult anybody. ఇదిగో ఏ మనుష్యుడి దగ్గరికి వెళ్ళి సంప్రదించొద్దు. Go to the message. వర్తమానం దగ్గరికి వెళ్ళండి. That's what Epaphras is showing. అదే ఎపఫ్రా మనకు చూపుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Branham says, సహోదరు బ్రెన్నాం గారు అంటున్నారు, we have got to go back to the word. మనము వాక్యం యొద్దకు తిరిగి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. What the word says. వాక్యం ఏం చెబుతుంది? If it is contrary to the word, అది వాక్యానికి ఏ విషయమైన విరుద్ధంగా if ఉన్నట్లయితే, it is contrary to the message, contrary to the message, ఏదైనా వర్తమానానికి విరుద్ధంగా ఉంటే just forget it. దాన్ని మర్చిపోండి అంతే. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Because ఎందుకంటే they are enticing spirit. వారు లాలన చేయు ఆత్మలు.
Hallelujah. హల్లెలూయా. Anybody coming with the contrary to the message of the hour. ఎవరైనా ఈ గడియకు పంపించిన వర్తమానానికి విరుద్ధంగా మీ వద్దకు వస్తే వారు ఎవరైనా కావచ్చండి. Hallelujah. హల్లెలూయా. It is contrary to the word. అది వాక్యానికి విరుద్ధంగా గనక ఉంటే, Contrary to the message of the hour. గడియ వర్తమానానికి విరుద్ధంగా ఉంటే It is an enticing spirit. అది ఒక లాలన చేయు ఆత్మ. Hallelujah. హల్లెలూయా. So that కాబట్టి- quit that nonsense. Paul says, quit that nonsense. పౌలు అంటున్నాడు, No. Ram says, బ్రహ్నం గారు అంటున్నారు, ఆ అర్థం పర్థం లేనటువంటి దాన్ని విడిచిపెట్టను get అంటున్నాడు. back to the word. వాక్యం యొద్దకు వెళ్ళండి, Get back to the word of God. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళండి. Dump out that. ఆ చెత్తను తీసి చెత్త కుప్పలో పడేయండి, Right out. దాన్ని బయటపడేయండి. Hallelujah. హల్లెలూయా. It is waste. అది చెత్త. Contrary to the message of the hour, it is waste. గడియ వర్తమానానికి విరుద్ధంగా ఉన్నది ఏదైనా ఉన్నదంటే అది జడ పదార్థమే. Hallelujah. Hallelujah. The word says, ఆయన ఏం చెప్తున్నాడు? it is Nicolaitans. నికోలాయితులు. Hallelujah. హల్లెలూయా. God said, I hate them. దేవుడు అంటున్నారు, నేను వారిని ద్వేషించుచున్నాను. Get back to the word. వాక్యం యొద్దకు తిరిగిరా, Get back to the word. వాక్యం యొద్దకు తిరిగిరా, Get back to the beginning. ఆదిలోనికి రా అంటున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. What the prophet said. ప్రవక్త ఏం చెప్తున్నాడు? That's the beginning. అది ఆది. Hallelujah. Hallelujah. Go back to the word. ఆ ఆదిలోనికి వెళ్ళండి. What the prophet said. ప్రవక్త ఏం చెప్తున్నాడు? I am not the one who got the revelation. నేను ప్రత్యక్షత నా ద్వారా రాలేదు, He is not the one who got the revelation. లేదా ఈ సహోదరుడు ద్వారా రాలేదు, Karnakar is not the one who లేదా got the సహోదరుడు revelation. కరుణాకర్ ద్వారా రాలేదు, It is Brother Branham got the revelation. అది సహోదరుడు బ్రహ్నం గారు పొందుకున్నాడు ఆ ప్రత్యక్షత. Hallelujah. హల్లెలూయా. That's what he said. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? Get back to the word. వాక్యం యొద్దకు తిరిగిరా. Hallelujah. Hallelujah. Get back to the beginning. ప్రారంభంలోనికి తిరిగిరా. Hallelujah. హల్లెలూయా. Somebody ఎవరో ఒకరు like the true sign. ఆ నిజ సూచనకు పైగా చూస్తున్నారు కొంతమంది. I want to say something here. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. The prophet says, ప్రవక్త అంటున్నాడు, the voice of the sign. ఈ యొక్క సూచన యొక్క స్వరము. Hallelujah. హల్లెలూయా. In that word he says, in that message, ఆ యొక్క వర్తమానంలో ఆయన చెప్తున్నాడు, every 3 messages, ఆయన 3 వర్తమానాలు బోధించాడు. we talked about Branham. మనం సహోదరు బ్రెండం గారి గురించి We believe మాట్లాడతాం. the prophet. మనం ప్రవక్తను నమ్ముతాం. He is the sign. ఆయన ఒక సూచన. But people, Branham says, కానీ ప్రజలు, సహోదరు బ్రెండం గారు అంటున్నారు, people stop with the sign. ప్రజలు ఆ సూచన దగ్గర ఆగిపోతారంట. Right? నిజమేనా? Right? నిజమేనా? We stop with the sign. సూచన దగ్గరే ప్రజలు ఆగిపోతారు. Yes, we believe Branham is the messenger. సహోదరు బ్రెండం గారిని మేము వర్తమానికుడని మేము నమ్ముతున్నాం. We should not stop with that. మనము దాని దగ్గర ఆగిపోకూడదు. Behind that sign is a voice. మరి ఆ యొక్క సూచన వెనక ఒక స్వరం ఉంది. Hallelujah. హల్లెలూయా. They omit the voice. మరి వారు Omit it. వారు ఆ స్వరాన్ని ఒప్పుకోకుండా పక్కన త్రోసివేస్తారు. They take the sign. వారు ఆ సూచన తీసుకుంటారు, And leave the voice. ఆ యొక్క స్వరాన్ని వదిలేస్తారు. Leave the voice is the word. ఎందుకంటే ఆ యొక్క స్వరమే వాక్యము కదా. The sign, ఈ యొక్క సూచన, not the word. ఈ యొక్క సూచనే ఈ యొక్క వాక్యాన్ని తెచ్చింది. Right? నిజమేనా? Right. Hallelujah. హల్లెలూయా. So Branham says, సహోదరు బ్రెండం గారు అంటారు, many people stop with the sign, చాలా మంది ప్రజలు సూచన దగ్గరే ఆగిపోతారు, but leave the voice. కానీ ఆ స్వరాన్ని వదిలిపెడతారు. This is the voice. ఇదే ఆ స్వరము. Right? నిజమేనా? This is the voice. ఇది ఆ స్వరము, This is the word. ఇదే వాక్యము. The word for this hour. ఈ గడియకు పంపించబడిన వాక్యం ఇది. The sign brought the voice. ఆ యొక్క సూచనే ఈ యొక్క స్వరాన్ని తీసుకొని వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Moses మోషే saw the sign. మోషే సూచన చూశాడు. Pillar of fire. అక్కడ ఆ మండుచున్న పొద. Then come the voice. ఆ తర్వాత స్వరం వచ్చింది. I came down. మరి అక్కడ దేవుడు దిగి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. And Jonah యోనా was a sign. యోనా ఒక సూచనగా ఉన్నాడు. Began this a voice. మరి ఆ తర్వాత ఒక సూచన, అక్కడ ఒక స్వరం ఉంది. Hallelujah. Hallelujah. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి So కలుగును we గాక. have to believe the voice. కాబట్టి మనము స్వరమును నమ్మాలి. And people stop with the sign only. ప్రజలు కేవలం సూచనల దగ్గర ఆగిపోతారు. Understand now? Understand now? అర్థమవుతుందా ఇప్పుడు మీకు? Hallelujah. హల్లెలూయా. This is the voice of God in this ఇది day. దేవుని యొక్క స్వరం అండి చివరి గడియకు. And this is lamb's voice to the bride. ఇది వధువుకు పంపించబడిన గొర్రె పిల్ల స్వరం ఇది. By opening of the seals, ఈ యొక్క ముద్రలు తెరవబడినప్పుడు we already heard the voice of the lamb. మనము గొర్రె పిల్ల యొక్క స్వరమును విన్నాం.
Just come to my mind. నేను మరలా తిరిగి The first seal, మొదటి ముద్రలో para number 39. 35. Listen. Listen. వినండి. Now the lamb is standing. ఇప్పుడు గొర్రె పిల్ల నిలవబడి ఉన్నాడు. Where? ఎక్కడ నిలబడి ఉన్నాడు? Brahma standing there. సహోదరు బ్రహ్మం గారు అక్కడ నిలబడి ఉన్నారు. Now he said the lamb is standing. ఇప్పుడు ఆయన అంటున్నాడు గొర్రె పిల్ల అక్కడ నిలవబడి ఉన్నాడు. Now tonight, ఈ రాత్రి as enter into the 6th chapter, మనము 6వ అధ్యాయంలోనికి మనము ప్రవేశించబోతున్నాం. the lamb has got the book in his hand. ఆ గొర్రె పిల్ల తన చేతిలో ఆ చిన్న పుస్తకాన్ని కలిగి ఉంది. Starting to reveal it. మరి దానిని బయలుపరచుటకు ప్రారంభించాడు. But it was that Brahma's there. సహోదరు బ్రహ్మం గారు ఉన్నారు అక్కడ. But he says the lamb is holding the book. ఆయన అంటున్నాడు గొర్రె పిల్ల ఆ పుస్తకాన్ని పట్టుకొని The ఉన్నదని. lamb is going to reveal it. ఆ యొక్క గొర్రె పిల్లే ఆ పుస్తకాన్ని బయలుపరుస్తాడని చెప్తున్నాడు. Brahma says, సహోదరు బ్రహ్మం గారు when అంటున్నారు Moses spoke the law, మోషే ఆ ధర్మశాస్త్రాన్ని it was పలికినప్పుడు not Moses. ఆయన మోషే కాదు. Till the time he spoke it, ఆయన మాట్లాడే అంత సమయం వరకు it కూడా was God, not Moses. అది దేవుడు, మోషే కాదు. Hallelujah. హల్లెలూయా. So the 7 seals are revealed. కాబట్టి 7 ముద్రలు బయలుపరచబడ్డాయి. It's not Branham. అది బ్రహ్మం గారు కాదు చేసింది, It is the lamb. అది గొర్రె పిల్ల. Understand now? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? It is the lamb. అది బ్రహ్మం గారు కాదు, It is not Branham. అది బ్రహ్మం గారు కాదండి. Till he finishes speaking the seals, it was lamb. ఈ యొక్క 7 ముద్రల గ్రంథము బోధించబడే వరకు కూడా అది గొర్రె పిల్ల, బ్రహ్మం గారు కాదు. Branham is not Jesus, but Jesus Christ. ఆయన యేసుక్రీస్తు వారు కాదండి. Hallelujah. Hallelujah. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. So he said, sure, get back to his word. ఆయన వాక్యం యొద్దకు తిరిగిరా. Not by Ashok's voice, అది అశోక్ స్వరము కాదు, not Moses' word, మోషే వాక్యము కాదు, not Karunagar word. కరుణాకర్ వాక్యం కాదు. Back to his word. ఆయన వాక్యం యొద్దకు తిరిగి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. And science will take care of it as soon as we get to the word. మనము ఎప్పుడైతే వాక్యం దగ్గరకు వస్తామో సూచనలు కూడా వాటంతటిగా అవే So వస్తాయి. what we need is get back to the word. ఇవాళ మనకు అవసరమైనది ఏంటంటే మనం తిరిగి వాక్యం యొద్దకు వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Get back to the word. వాక్యం యొద్దకు తిరిగి వెళ్ళు. Where you belong. నువ్వు ఎక్కడైతే చెంది ఉన్నావో అక్కడకు నువ్వు వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. You belong to the word. నువ్వు వాక్యానికి చెందిన వాడవు. Not any man's word. నువ్వు ఏ స్థలముకు చెందిన వాడవు కాదు, Not any man's doctrine. లేదా ఏ సిద్ధాంతానికి చెందిన వాడవు కాదు. Hallelujah. హల్లెలూయా. Get back to where you belong. నువ్వు ఎక్కడ సంబంధించిన వాడు అక్కడికి వెళ్ళాలి. Brahma says, సహోదరు బ్రహ్మం అంటున్నారు the bride belongs to me. The bride belongs to ఈ me. యొక్క వధువు నాకు చెందింది, So get back there. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలి. Get back to the bridegroom. ఇదిగో ఆ పెళ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళాలి. I am not the bridegroom. నేను పెళ్లి కుమారుని కాదు, You are the bridegroom. ఆయన పెళ్లి కుమారుడు కాదు. Jesus Christ. యేసుక్రీస్తు వారే పెళ్లి You కుమారుడు. belong to him. నీవు ఆయనకు చెందిన I దానవు, belong to him. నేను ఆయనకు చెందిన వాడను. Go back to the beginning. మరలా వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Get away from these things. ఈ లోక సంబంధమైన విషయాలకు దూరంగా వెళ్ళిపోండి. Hallelujah. హల్లెలూయా. So what did Epaphras do? మరి ఇప్పుడు ఎపఫ్రా ఏం చేస్తున్నాడంటే He left the believers there in Colossae. ఆ కొలస్సీ సంఘములో ఉన్న విశ్వాసులను అక్కడనే విడిచిపెట్టి He left his fellow saints in Colossae ఆ కొలస్సీలో ఉన్నటువంటి తోటి సహోదరులను విడిచిపెట్టి and traveled to Rome ఆయన రోముకు ప్రయాణమై వెళ్ళాడు. to seek advice of Paul where he was in prison. మరి పౌలు చెరసాల్లో ఉన్నాడు కదా, అక్కడ ఆయన సూచనలు అడగడానికి వెళ్ళాడు ఎపఫ్రా. Understand now? అర్థమవుతుంది ఇప్పుడు? Hallelujah. హల్లెలూయా. So he said, కాబట్టి ఆయన అంటున్నాడు while he was in prison. ఆయన చెరసాల్లో ఉండగా So he went to the messenger's advice about the wrong doctrine. ఈ తప్పుడు సిద్ధాంతమును గురించి ఒక సలహా తీసుకోవడానికి ఎపఫ్రా వర్తమానికుడి దగ్గరికి వెళ్ళాడు. So if any wrong doctrine comes in a church, కాబట్టి సంఘములో ఏదైనా తప్పుడు సిద్ధాంతం వచ్చినప్పుడు go to the messenger. ఇదిగో వర్తమానికుడి దగ్గరికి వెళ్ళండి. Hallelujah. Hallelujah. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. That's what we have to do. ఇవాళ మనం ఏమి చేయాలి? Hallelujah. హల్లెలూయా. The prophet says, ప్రవక్త అంటున్నాడు don't start any isms.
ఏ సిద్ధాంతాలను కూడా మీరు ప్రారంభించొద్దు అని చెప్తున్నాడు ఆయన. Now, if the same would happen to fall into the hand of don't try to make any kind of ism. ఏ రకమైన సిద్ధాంతాన్ని కూడా మీరు ప్రారంభించొద్దు. The only thing you do, మీరు చేయవలసిన కార్యం ఏమిటంటే you just continue serving. దేవుణ్ణి సేవించడాన్ని కొనసాగించండి అంటున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. That's what you have to do, what I have to do. నువ్వు చేయవలసింది నేను చేయాల్సింది అదేనండి. Don't create any isms out of the message. ఈ వర్తమానములో నుంచి ఏ రకమైన సిద్ధాంతాలను కూడా తయారు చేయవద్దు. Hallelujah. హల్లెలూయా. Somebody says second coming is over. కొంతమంది అంటున్నారు రెండవ రాకడ అయిపోయిందని. Somebody is following. కొంతమంది దాన్ని వెంబడిస్తున్నారు. Why is he in the head? మరి ఎందుకు భూమి మీద ఉన్నారు వాళ్ళు? Why are? Somebody says we are in millennium. కొంతమంది 1000 ఏళ్ల పాలనలో ఉన్నామంటున్నారు. Millennium, the lions would not bite them. Lions would not do any wrong to మరి them. సింహాలు వారిని కరవకూడదు, వారిని ఏ హానికి తలపెట్టకూడదు. So if you are in a millennium, go to the lion. మనం 1000 ఏళ్ల పాలనలో ఉంటే సింహాల దగ్గరికి వెళ్ళండి. మరి Stand before the lion. Stand before the lion. సింహం ముందు వెళ్ళి నిలబడండి. Why are you scared of it? ఎందుకు సింహం అంటే భయపడిపోతున్నారు? All wrong doctrine. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు What సిద్ధాంతాలు. is this? దేవుడు చెప్తున్నాడు So continue to serve God. కేవలము దేవుణ్ణి సేవించడాన్ని కొనసాగించండి అంటున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. In the name of our Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. So Epaphras, కాబట్టి ఎపఫ్రా then, when he went to Rome ఆయన రోమ్ నగరానికి వెళ్ళినప్పుడు to meet Paul, పౌల్ని కలవడానికి he also became a prisoner. అతడు కూడా ఒక ఖైదీ అయిపోయాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. He became a prisoner. We don't know why. అతడు కూడా ఖైదీ అయిపోయాడు. మనకు తెలియదు ఎందుకు అయ్యాడో. So Paul says, కాబట్టి పౌలు అంటున్నాడు he is my fellow prisoner. అతడు నా తోటి ఖైదీ అంటున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. So now listen carefully now. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. In those days, ఆ దినాల్లో Brahma says, సహోదరు బ్రెండం అంటున్నారు darkness was there, అక్కడ చీకటి ఉన్నది, rats were there, rat. అక్కడ ఎలుకలు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. And not good food is forgiven. అక్కడ మంచి ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వట్లేదు. Hallelujah. హల్లెలూయా. Now listen his character. ఇక్కడ చూడండి ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో. Even though when he was in prison, ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ కూడా it's darky, dingy, rats, not good food. అక్కడ చీకటిగా మురికిగా ఎలుకలతో నిండి ఉన్న మంచి ఆహారం పెట్టకపోయినా His thoughts were about his church. అతని యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన సంఘం మీద ఉన్నాయంట. Understand? No? అర్థమైందా? Hallelujah. హల్లెలూయా. Though he was in prison, అతను చెరసాల్లో ఉన్నా కూడా, though he was in darkness, అతను చీకట్లో ఉన్నా కూడా, rats running over, అక్కడ ఎలుకలన్నీ సంచారం చేస్తున్నా ఉన్నా కూడా, rotten food, ఇదిగో కుళ్ళిపోయిన ఆహారం ఇచ్చినా కూడా, but there in that condition, ఆ స్థితిలో ఉండి కూడా he thought about his brother. తన సంఘమును గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. That's what the word says. అదే వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. In the prison, ఆ చెరసాలలో he did not keep quiet. అతను నిశ్శబ్దంగా లేడండి. He was in prayer. అతను ప్రార్థనలో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He knew the importance of the prayer. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరిగిన వాడిగా ఉన్నాడు ఆయన. He was in prayer. అతను ప్రార్థిస్తున్నాడు. Because ఎందుకంటే he was a prayer warrior. అతను ప్రార్థనా యోధుడు. Wherever you put a prayer warrior, మీరు ఎక్కడైనా ఒక ప్రార్థన యోధుడిని పెట్టండి, He will pray. అతను ప్రార్థిస్తూనే ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. In that dungeon, ఆ యొక్క స్థితిలో, hallelujah, Hallelujah. in that darkness, ఆ యొక్క చీకటిలో hello, Paul said, పౌలు అంటున్నాడు he was praying fervently. ఇదిగో అతను ఆసక్తితో ప్రార్థిస్తున్నాడంట. The messenger of the hour, ఆ యొక్క గడియ వర్తమానికుడు Paul is writing here పౌలు అక్కడ రాస్తున్నాడు about his life. అతని యొక్క జీవితాన్ని గురించి. Hallelujah. హల్లెలూయా. He said, ఆయన his అంటున్నాడు earnest prayer for the believers. ఆ విశ్వాసుల గురించి ఆసక్తితో ప్రార్థిస్తున్నాడు. What does he show? ఆయన ఏం చూపిస్తున్నాడు అక్కడ? His deep love and concern for them. అతను ఆ విశ్వాసుల పట్ల ఉన్న ప్రేమను శ్రద్ధను కనపరుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. He did not want to leave them. వారిని అలాగే విడిచిపెట్టాలనుకోలేదు. I am in prison. Why did you worry about them? నేను చెరసాల్లో ఉంటే వారి గురించి నేను కంగారు పట్టం దేనికి అని అనుకోలే ఆయన. No. కాదండి. Because ఎందుకంటే he was the one who founded the church. ఆ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఆయనే He కాబట్టి, is the one who established the church. ఆ యొక్క సంఘాన్ని స్థాపించింది ఆయనే కాబట్టి, He is the one who brought the message from Paul. మరి పౌలు గారి దగ్గర నుంచి ఆ వర్తమానాన్ని తెచ్చింది ఈయనే కాబట్టి. Hallelujah. హల్లెలూయా. He did not want his saints to go away in the world. మరి అతని యొక్క సహోదరులు ఆ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో
లోకములో పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు. Colossians 4:12 says, మరి కొలస్సీలకు రాసిన పత్రిక 4:10 చెబుతుంది, he was laboring fervently. అతను ఆసక్తితో పోరాటం చేస్తూ శ్రమ పడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. He was wrestling in prayer. అతను ప్రార్థనలో పోరాటం చేస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He was pleading in prayer. అదిగో ఆ ప్రార్థనలో వేడుకుంటూ ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే they want them to be perfect. వారు సంపూర్ణతలోనికి రావాలని కోరుకుంటున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Epaphras ఎపఫ్రా in Rome మరి ఆ రోమ్ నగరంలో is praying for his believers ఆయన యొక్క విశ్వాసుల కోసం ప్రార్థిస్తున్నాడు. that they must stand perfect, వారు సంపూర్ణత కలిగి నిలబడాలని కోరుకుంటున్నాడు. complete వారు సంపూర్ణతను సాధించాలని కోరుకుంటున్నాడు ఈయన in the will of God. దేవుని యొక్క చిత్తములో. But what kind of a man he was? ఎలాంటి మనిషి అండి ఆయన? Hallelujah. హల్లెలూయా. What kind of a man? ఎలాంటి మనిషి ఆయన? He did not consider his situation. అతను ఆ పరిస్థితులన్నిటిని కూడా వాటి మీద దృష్టి పెట్టలేదండి ఆయన. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే as a man of profound commitment, అతను ఒక బలమైనటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. committed to Christ and the church, క్రీస్తుకి సంఘమును లోబరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు strong ఆయన. in faith, విశ్వాసములో బలముగా ఉన్నాడు ఆయన. great zeal, మరి living in loving in spirit, మరి loving in spirit, loving in spirit. ఆత్మలో ప్రేమ కలిగి గొప్ప రోషము కలిగి ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Fervent in prayer, మరి ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. willing to suffer for the faith, ఇదిగో విశ్వాసము కోసము వేదన చెందడానికి కూడా ఇష్టము కలిగి ఉన్నాడు ఆయన. always wrestling in prayer, ప్రార్థనలో పోరాటం చేస్తా ఉన్నాడు. faithful in service. సేవ చేయడంలో విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He did not pray for other general things. ఆయన ఇతర సంబంధమైనటువంటి విషయాల కోసం ప్రార్థించలేదు. He was definite. ఆయన definite. I am very definite about this. I am definite. ఆయన చాలా ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నాడు. Specific and particular in prayer. ఆయన చాలా నిర్దేశంగా ఉన్నాడు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు. He asked for particular things in prayer. ఆయన ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన విషయాల కోసం ప్రార్థించేవాడు. Hallelujah. హల్లెలూయా. He was a minister of Christ. క్రీస్తులో ఆయన ఒక పరిచారకుడిగా ఉన్నాడు. He was directly responsible to the Lord himself. ఆయన దేవుని ఎదుట ఒక బాధ్యతను కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Because his prayer was, ఎందుకంటే ఆయన ప్రార్థన ఏమిటంటే believers in Colossae, ఇదిగో కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులను గురించి to become mature. వారు పరిపక్వత చెందాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. That is the character of Epaphras. అలాంటి వ్యక్తిత్వాన్ని ఎపఫ్రా కలిగి ఉన్నాడు. Because ఎందుకంటే he wants his believers to become perfect. ఆయన యొక్క విశ్వాసులు పరిపూర్ణత సాధించాలని ఎపఫ్రా కోరుకుంటున్నాడు. Jesus required. యేసువారు కోరుకున్నది కూడా అదేనండి, సంపూర్ణత. So Epaphras' great desire, మరి ఎపఫ్రా యొక్క బలమైన కోరిక the church to stand in perfection, సంఘము పరిపూర్ణతలో నిలవబడాలని, fully assured, మరి పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి, and to mature in spiritual growth. మరి పరిపక్వత అంటే ఆత్మీయ ఎదుగుదలే పరిపక్వత అయి He ఉందండి. demonstrated a strong faith, ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని ఆయన కనపరిచాడు. a rich prayer life, ఒక గొప్ప ప్రార్థన జీవితం, a boldness in sharing the gospel, మరి సువార్తను ప్రకటించటలో ధైర్యము. hallelujah, హల్లెలూయా. even at the risk of suffering, మరి వేదన పడేటువంటి ప్రమాదం ఉన్నా కూడా a deep care for his brethren. మరి ఆయన సహోదరుల పట్ల ఒక గొప్ప శ్రద్ధను కలిగి ఉన్నాడు ఎపఫ్రా. No distance could stop him. ఎంతటి దూరము కూడా ఆయన నిలపలేదు. He was in prayer. ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Now comes a prophet of God in this day. Prophet of God in this day. ఈ కాలము దైవ ప్రవక్త. Hallelujah. హల్లెలూయా. He was in prayer. ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. To get the revelation of the seven seals, ఈ యొక్క 7 ముద్రల గ్రంథం యొక్క ప్రత్యక్షతను ఆయన పొందుకోవడానికి he was in prayer. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. When you look at the seven seals, 7 ముద్రల గ్రంథాన్ని కనుక మనం చూస్తే, I took many courses here. మరి నేను ఇక్కడ చాలా కోడ్స్ నేను కలిగి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. How we got this revelation of the seven seals? మరి ఎలాగా ఈ 7 ముద్రల గ్రంథం యొక్క ప్రత్యక్షతను ఆయన పొందుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. So
He was in prayer. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Second seal 9, he says. రెండవ ముద్ర 9వ పేరాలో ఆయన చెప్తున్నాడు. And he says, this message did not come cheap. ఈ యొక్క వర్తమానము అది చవకగా దొరికింది కాదండి. I am just having a wonderful time praying and studying these seals. నేను ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని కలిగి ఉన్నాను ప్రార్థించుట యందు, అలాగే ఈ ముద్రల మీద ధ్యానించుట యందు. So he was praying for this revelation. కాబట్టి ఈ ప్రత్యక్షత కోసము ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. So in many places in the 7 seals, చాలా ప్రదేశాలలో ఈ యొక్క 7 ముద్రల్లో he did not even sleep. ఆయన నిద్ర లేకుండా ఉన్నాడండి. 2 hours sleep. మరి కేవలము రోజుకి Once 2 again గంటలు మాత్రం ప్రార్థించేవాడు, once again started పడుకునేవాడు. Once again started praying. Once again started praying. మరలా లేచి మళ్ళా తిరిగి ప్రార్థించేవాడు. Because ఎందుకంటే to call out a bride. ఆ యొక్క వధువును బయటికి పిలవడానికి. And this revelation of 7 seals, ఈ యొక్క 7 ముద్రల యొక్క ప్రత్యక్షత to call out a bride. ఈ వధువుని బయటికి To call out పిలవబడడానికి, a group of people. ఒక గుంపు ప్రజలను పిలవడానికి, Not the other people. అందరిని పిలవడానికి కాదు Not the ఇది. public people. ఇదిగో సమాజంలో ఉన్న వారిని పిలవడానికి కాదు, Only the bride. కేవలము వధువును పిలవడానికి. Hallelujah. Hallelujah. I can give so many quotes in 7 మీకు seals. కావాలంటే 7 ముద్రల గ్రంథములో చాలా కోట్స్ నేను మీకు ఇవ్వగలనండి. Why the seals are announced? ఎందుకు ఈ యొక్క ముద్రలు తెరవబడ్డాయి? To call out a group of people. ఇదిగో ఒక ప్రత్యేకమైన గుంపును పిలవడానికి. Hallelujah. హల్లెలూయా. A prophet of God went in prayer. దైవ ప్రవక్త ప్రార్థనలోనికి వెళ్ళాడు. Spent his time in prayer. ఆయన సమయం అంతా కూడా ప్రార్థనలో గడిపాడు. Always praying. అన్ని సమయాల్లో ప్రార్థిస్తూ ఉన్నాడు. Because ఎందుకంటే his responsibility was ఆయన బాధ్యత ఏమిటంటే call out a bride. ఇదిగో వధువును బయటికి Bride పిలవబడడానికి, for Jesus Christ. ఇదిగో క్రీస్తు యొక్క వధువును బయటికి పిలవడానికి. Hallelujah. హల్లెలూయా. Now Epaphras means ఎపఫ్రా అంటే lovely. మధురమైన, A lovely man. ఒక మధురమైన వ్యక్తి ఆయన. Hallelujah. హల్లెలూయా. And Jesus Christ, యేసుక్రీస్తు వారు God says, ప్రవక్త అంటున్నాడు, is a lovely name. ఆయన మధురమైన నామమును కలిగి ఉన్నవాడు. Hallelujah. Is a lovely Christ. ఆయన మధురమైన క్రీస్తు, Lovely Savior. మధురమైన రక్షకుడు, Lovely man of sorrow. మరి వేదనకు గురైన మధురమైన వ్యక్తి, Lovely Jesus who loves you. మనలను ప్రేమించే మధురమైన యేసుక్రీస్తు, Lovely and wonderful. మధురమైన వాడు మరియు అద్భుతమైన వాడు, Master lovely. మధురమైనటువంటి యజమానుడు, Jesus of Nazareth lovely. నజరేయుడైనటువంటి యేసు మధురమైన వాడు, Lovely Father. మధురమైన విమోచకుడు, Lovely present. మధురమైనటువంటి తండ్రి, Lovely one. మరి మధురమైన వాడు, Lovely. అన్నిటిలో మధురమైన వాడు ఆయన. What about the bride? What about the bride? మరి వధువు సంగతి ఏమిటి? Hallelujah. హల్లెలూయా. Should be a lovely bride. వధువు కూడా మధురమైన వధువుగా ఉండాలి. Lovely Jesus. మరి మధురమైన యేసుకి A lovely bride. మధురమైన వధువు. Hallelujah. హల్లెలూయా. What is it? ఆయన అంటున్నాడు, Now I think it is our duty to make the inside right by the grace of God, to be grateful to God. ఇప్పుడు నేను నమ్ముతున్నాను, దేవుని యొక్క కృప వలన లోపల భాగమును నవ్యముగా మనం ఉంచుకోవాలి. This will just not only be beautiful building that will come into, ఇది కేవలము ఈ సుందరమైనటువంటి భవనం మాత్రమే కాదు, but maybe everyone who comes to see beautiful characters of Jesus Christ in every person that comes in. ఈ మందిరములోనికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా సుందరమైనటువంటి యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకోవాలంటున్నాడు ఆయన. May it be consecrated place to our God, a consecrated people. ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క స్థలములో పరిశుద్ధమైనటువంటి జనాంగముగా మనం ఉండాలి. No matter how beautiful the structure is, ఇదిగో ఈ భవన నిర్మాణము ఎంత సుందరముగా ఉన్నది అనేది కాదక్కడ, that we certainly do appreciate. అది చూడట ఈ భవనం సుందరంగానే ఉన్నది, దాన్ని అభినందించవచ్చు. The beauty of the church is the character of the people. కానీ సంఘము యొక్క సౌందర్యం అనేది ఆ సంఘముకు వచ్చేటువంటి ప్రజల యొక్క గుణ లక్షణముల్లో ఉంది అంటున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి Epaphras, ఎపఫ్రా a lovely man, ఒక మధురమైన వ్యక్తి, though in dungeon, ఆయన ఆ చీకటిలో ఉన్నా, though in prison, ఆయన చెరసాలలో ఉన్నా, though in darkness, ఆయన ఆ చీకటిలో ఉన్నా, a lovely character. అతను ఒక మధురమైన గుణ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. Not worried about his prisonership, not about a prisoner.
ఆయన ఖైదీ అనేటువంటి కంగారు లేదు, a lovely character. ఒక మధురమైన వ్యక్తిత్వాన్ని ఆయన కలిగి So the ఉన్నాడు. bride కాబట్టి వధువు must also be a lovely people, మరి వధువు కూడా మధురమైనటువంటి ప్రజలుగా ఉండాలి, real Christians, ఒక నిజ క్రైస్తవులుగా Lovely ఉండాలి, saints. మరి ఆ మధురమైనటువంటి పరిశుద్ధులుగా ఉండాలి, lovely little character, మధురమైనటువంటి చిన్న గుణ లక్షణాలు కలిగి ఉండాలి, lovely born again Christians. మధురమైన తిరిగి జన్మించిన క్రైస్తవులు వలె ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Amram prayed, అమ్రాము ప్రార్థించాడు, Moses came. మోషే వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. And Brother Branham prayed, సహోదరు బ్రహ్నాం ప్రార్థించారు, the perfect message came. పరిపూర్ణమైన వర్తమానం వచ్చింది. Hallelujah. Hallelujah. He said, this is the perfect message. ఇదే సంపూర్ణమైన వర్తమానము. Hallelujah. హల్లెలూయా. Praise the name of the Lord Jesus ప్రభు అయిన Christ. యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. Before we close, మన ముగింపులో Epaphras prayed, ఎపఫ్రా ప్రార్థించాడు, but those people died. కానీ ఆ ప్రజలు మరణించారు. Right? నిజమేనా? They died. వారు చనిపోయారు. He fervently prayed for that perfection. ఆయన సంఘము సంపూర్ణతలోకి రావాలని పరిపూర్ణంగా ప్రార్థించాడు. But did they get perfection? కానీ వారు సంపూర్ణతలోకి వచ్చారా? But they died. వారు చనిపోయారు. But every prayer must be answered. కానీ ప్రతి ప్రార్థనకు జవాబు అనేది రావాలి. Because our God answers our prayer. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. And here is a man, కానీ ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. in spite of all the difficulties, మరి అక్కడ ఉన్నటువంటి కష్టాలన్నిటి ఉన్నప్పటికీ కూడా, in prison, ఆయన చెరసాల్లో ఉన్నప్పటికీ praying for his believers, తన విశ్వాసుల గురించి ప్రార్థిస్తున్నాడు, and to get perfection. వారు సంపూర్ణతలకు రావాలని ప్రార్థిస్తున్నాడు. But he died. But they died. కానీ వారు మరణిస్తున్నారు అక్కడ. Understand? అర్థమవుతుందా ఇప్పుడు? Hallelujah. హల్లెలూయా. God has to answer prayer. God has to answer prayer. దేవుడు మరి ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి. We've been talking about the prayer. మనం ప్రార్థన గురించి మాట్లాడుతున్నాం. Mighty force, all these things prayed. మరి గంభీరమైనటువంటి శక్తి గురించి మాట్లాడుతున్నాం. But here, కానీ ఇక్కడ even though he prayed, ఆయన ప్రార్థించినప్పటికీ కూడా but they all died. వారు మరణిస్తున్నారు అక్కడ. But God has to answer. కానీ దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి. How he is going to answer? మరి ఏ విధంగా ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు? Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 39-40. 39-40 వచనాలు. వీరందరూ Yes, sir. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా They all died. వారు చనిపోతున్నారు. Huh? మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. So by our perfection, కాబట్టి మన పరిపూర్ణత ద్వారా they are going to get perfection. వారు పరిపూర్ణతను సంతరించుకుంటారు. Hallelujah. హల్లెలూయా. So this is the perfect message the prophet says. మరి ప్రవక్త చెప్పాడు, ఇది పరిపూర్ణమైన వర్తమానం This అని. is the perfect message. ఇది పరిపూర్ణమైన వర్తమానము. So when you read it daily, మనం దీన్ని కనుక ప్రతిరోజు చదివితే, live it, దాని ప్రకారంగా జీవిస్తే, then I get perfection. మరి అప్పుడు పరిపూర్ణతను సాధిస్తే, By my perfection, నా పరిపూర్ణత ద్వారా God is going to answer the prayer of ఎపఫ్రా ప్రార్థనకు జవాబునిస్తున్నాడు ఆయన. Right? హల్లెలూయా. So what a great responsibility now. మరి ఎంత గొప్ప బాధ్యత అండి అది. Hallelujah. హల్లెలూయా. Epaphras prayed, they died. ఎపఫ్రా ప్రార్థించాడు, వారి సంఘస్థులు But మరణించారు. every prayer God will answer. కానీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. He's not a dumb God. ఆయన చెవిటి దేవుడు కాదు. He's not a deaf God. ఆయన చెవిటి దేవుడు, మోగ దేవుడు కాదు. Hallelujah. హల్లెలూయా. He has to answer our prayer. ఆయన ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చి తీరాలి. Epaphras prayer. ఖచ్చితంగా ఎపఫ్రా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి ఆయన. There he answers. ఎక్కడ ఆయన జవాబిస్తున్నాడు? Here. ఇక్కడ. In this end time. ఈ అంత్యకాలములో God sent a prophet. దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. And revealed the seventh seal. ఈ 7 ముద్రలను బయలుపరిచాడు. It is the perfect word. ఇది పరిపూర్ణమైన వర్తమానము. Why you become perfect. నీవు పరిపూర్ణత చెందుట ద్వారా Epaphras prayer will be answered. ఎపఫ్రా ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. So what is our responsibility? కాబట్టి మన బాధ్యత ఏమిటి ఈరోజు? Sleeping. నిద్రపోవటం. How much more prayer? ఎంత ఎక్కువ ప్రార్థన, How much of prayer we have to pray? ఎంత ఎక్కువగా మనం ప్రార్థించాలి. When I come, ఆయన వచ్చినప్పుడు I was very sick.
నేను ఇక్కడికి వచ్చినప్పుడు My wife knows this. నా ఆరోగ్యం బాగాలేదండి, నా భార్యకి తెలుసు. Full of stomach pain. కడుపు నొప్పితో బాధపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Still sitting. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. But I said, I will go and stand. కానీ నేను చెప్పాను, నేను వెళ్ళి నిలబడతాను. Gone. ఆ కడుపు నొప్పి పోయింది. Hallelujah. హల్లెలూయా. That is the power of the message of the hour. గడియ యొక్క వర్తమానములో శక్తి దాగుంది. Hallelujah. హల్లెలూయా. Follow this word. ఈ యొక్క మాటలను వెంబడించండి. Don't listen to anybody's doctrine. కాబట్టి ఎవరో ఏదో ఒక సిద్ధాంతాన్ని తెస్తే దాన్ని నమ్మి వాళ్ళ వైపు వెళ్ళకండి. Obey what the prophet said. మరి ప్రవక్త ఏం చెప్పాడో దానికి లోబడి ఉండండి. Believe it. దాన్ని నమ్మండి. Live it. దాని ప్రకారం జీవించండి. One day ఒక రోజు we'll get the perfection. మనం పరిపూర్ణత సంతరించుకుంటాం. We'll go in the rapture. మనం ఎత్తబట్లోకి వెళ్ళిపోతాం. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. Amen. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది వాక్యం? హల్లెలూయా. ఈరోజు అంటే దేవుడు ఎందుకు ఆ వర్తమానం ఇక్కడికి వచ్చి మార్చేశాడంటే మన కోసం మాట్లాడడం కోసం మార్చేశాడు ఆయన. మొత్తం ఆ ఫ్రేమ్ అంతా ఎవరికి అలాగే అర్థమైందని నాకు తెలియదు, కానీ ఎందుకంటే వాక్యము మన వాక్యాన్ని అనుభూతి తాకాలి మనం. దేవుని స్తోత్రం. ఎందుకంటే వర్తమానికుడు పౌలు, కానీ కొలస్సీ సంఘాన్ని అతను కట్టలేదు. కొలస్సీ సంఘాన్ని అతని వర్తమానం ఆలకించి ఎఫ్రా కొలస్సీలో సంఘాన్ని స్థాపించాడు. ఎందుకంటే పౌలు గారు బోధించిన వర్తమానము జీవితాలు మార్చే వర్తమానం. నా జీవితం మారింది కాబట్టి తప్పకుండా ఈ వర్తమానం అనేకమైన జీవితాలు మారుస్తుంది కాబట్టి ఇక్కడ సంఘాన్ని కట్టాలని చెప్పి పౌలు గారి యొక్క వర్తమానం అతను అంగీకరించి తన జీవితం మారుడు ద్వారా ఆ వర్తమానం అనేక మందికి ప్రకటించాలని చెప్పి సంఘాన్ని కట్టాడు అతను. ఆ సంఘము ఆ వర్తమానంతో సాఫీగా వెళ్తున్నప్పుడు తప్పుడు సిద్ధాంతాలు ఆ సంఘంలోకి చొరబడ్డాయి. తప్పుడు సిద్ధాంతాలు ఆ సంఘంలోకి చొరబడ్డాయి. చూసారా ఎంత భయంకరంగా ఉందో? అంటే అంతా మన దగ్గర ఏం జరిగిందో అదే మాట్లాడాడు దేవుడు. కానీ ఎఫ్రా మాత్రం అతను కదల్చబడలేదు. ప్రార్థనాపరుడు అతను. తను నమ్మిన ప్రవక్త యొక్క వర్తమానంతో నిలబడి ఉన్నాడు అతను. మళ్ళా అతను ఆ తప్పుడు సిద్ధాంతాలకి సమాధానం కోసం మళ్ళా ప్రవక్త యొక్క వర్తమానం దగ్గరికి వెళ్ళాడు అతను. తను సొంతంగా సమాధానం చెప్పలేదు. అతను మౌనంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చాలా సందర్భాల్లో మౌనమే అసలైన సమాధానం. మాటకి మాట సమాధానం చెప్పడం వల్ల తర్కం పెరుగుతుంది, జ్ఞానాన్ని ఇదవుతుంది. కానీ చాలా సందర్భం దేవుని సేవకుడు మౌనంగా ఉన్నప్పుడే దేవుని స్తోత్రం వర్తమాన సమాధానం చెప్తే దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అతను కరెక్ట్గా ఉన్నాడు. ఆ తప్పుడు సిద్ధాంతాలకి సమాధానం ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి సంఘంలో ఏదైనా తప్పుడు సిద్ధాంతం ప్రవేశించింది అనుకోండి, ఎవరి ద్వారా మనం తొందరపడక్కర్లేదు. మనకి వర్తమానం ఉన్నది, మనకి ప్రవక్త ఉన్నాడు. ఈ కాలమిక ప్రత్యక్షత ప్రవక్త ద్వారా మాత్రమే ఇవ్వబడింది. మనకు సొంత ప్రత్యక్షత లేదు. ప్రవక్త ద్వారా ఆ ప్రత్యక్షత మనకు ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి సమాధానం లేకుండా మాత్రం లేదండి. ప్రతి దానికి వర్తమానంలో సమాధానం ఉంది. కాబట్టి ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా, ఎన్ని జరిగినా ఎపప్రవలే పౌలు గారి వర్తమానంతో ఏ విధంగా, ప్రవక్త యొక్క వర్తమానంతో ఏ విధంగా నిలబడ్డాడో ఈరోజు కూడా మనము బ్రహ్మ యొక్క వర్తమానంతో నిలబడినప్పుడు దేవుని స్తోత్రం ఆ సిద్ధాంతాలు వస్తాయి పోతాయి, కానీ నీవు మాత్రం స్థిరంగా ఉండగలుగుతావు. దేవుని స్తోత్రం. కొన్ని కారణాలు బట్టి చెరసల్లోకి వెళ్ళినా చూసారా, సంఘానికి భౌతికంగా దూరమైనా అతని ఆత్మ తన సంఘంతో ఉంది. దేవుని స్తోత్రం. తన సంఘం పరిపూర్ణ చెందాలని, తన సంఘం అభివృద్ధిపరచబడాలని, ఆత్మలో వాళ్ళు బలపడాలని చెప్పి అతను ప్రార్థన చేస్తున్నాడు. ఆ చెరసాలలో ఎలుకలు ఉన్నాయి, చీకటి ఉంది, బాధ ఉంది, సరైన ఆహారం లేదు, వస్త్రం లేదు, మాసిపోయిన వస్త్రాలు, కానీ నిద్ర లేకపోయినా తన సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనము అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. నిజానికి మరి ఇది
మనందరికి కూడా దిద్దుబాటు వర్తమానమే. దేవుని స్తోత్రం. అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎఫప్రా అంటే లవ్లీ, మధురమైన, ప్రేమ కలిగినటువంటి, సుందరమైన. దేవుని స్తోత్రం. చూస్తారా, అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అతను ప్రేమను కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం అదే ప్రేమను కలిగి ఉండాలి. ఇంకో మాట చెప్పారండి, నాకు వివరించిన టైం లేదు, కానీ ఆయన తన సంఘం కొరకు ఎంతో ప్రార్థించాడు కదండి. కానీ వారు సమయాన్ని బట్టి, వయసును బట్టి చనిపోయారు. వాళ్ళు ఫలితం పెద్దగా కనబడలేదు. కానీ అతను చేసిన ప్రార్థన యొక్క ఫలితము ఈరోజు ఈ వర్తమానంలో ఉందండి. ఏంటంటే ఫలితం ఏంటంటే, నీవు దినదినము ఈ 7 ముద్రలు విమోచన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ విమోచన గ్రంథము నిన్ను ఒక స్థానాన్ని తీసుకొస్తుంది. అది ఏ స్థానం అంటే క్రీస్తులో నీ స్థానం. ముందుగా దేవుడు నిర్ణయించిన స్థానం ఏదో, నీలో క్రీస్తులో నీ కొరకు నిర్ణయించిన స్థానం ఏదో, ఆ స్థానంలో తీసుకొచ్చేది ఈ వర్తమానము. ఎప్పుడైతే మనం మన స్థానంలో రాగలిగామో, అంటే ఎప్పుడైతే మనం పరిపూర్ణమయ్యామో, దేవుని స్తోత్రం, మన పరిపూర్ణత బట్టి వారు, దేవుని స్తోత్రం, పరిపూర్ణలు అవుతున్నారండి. దేవుని స్తోత్రం. అంటే వారి పరిపూర్ణత మనలో ఉంది. ఇప్పుడు వారి పరిపూర్ణత ఎక్కడ ఉందండి? ఈ వర్తమానంలో ఉంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము ఈ వాక్యము జగత్ పునాది వేయబడకునకు మనకి ఏ స్థానాన్ని దేవుడు నిర్ణయించాడో ఆ స్థానానికి వచ్చేయాలి. దేవుని స్తోత్రం. మనం ఎంతగా బోధించాము, ఎంతగా అరిచాము, లేకపోతే ఎంతగా ఏం చేసాము అనేది లెక్కలోకి రాదు. ఎంత పెద్ద కూటాలు పెట్టాము అనేది లెక్కలోకి రాదండి. మనము క్రీస్తులో మన స్థానానికి మనకు వచ్చేయాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు మన స్థలంలో మనం నిలబడ్డామో అప్పుడు దేవుడు మన ద్వారా ఆ కార్యాలు చేస్తాడు. వారి పరిపూర్ణత చూస్తారా మనలో పెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంశం ఏంటంటే ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క బలం. ఈరోజు మనం కూడా అటువంటి ప్రార్థన చేయాలి. నిజంగానే ఒప్పుకుంటున్నాను, అటువంటి ప్రార్థన మనకు లేదండి. దేవుని సముఖంలో ఒప్పుకోవాలి. మనం తప్పును తప్పుగా ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడు వాక్యం ద్వారా ఎంతగానో స్థానం ఇచ్చినప్పటికీ చూసారా, మన వైపు నుంచి చూసేట్లయితే ఇంకా మనకు అసంపూర్ణంగానే ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆ దేవుడు కోరిన స్థానానికి మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ప్రార్థన చేద్దాం, వాక్యంతో నిలబడదాం, వాక్యం ద్వారా పరిపూర్ణలు అవుతాం. దినము వాక్యం చదివి వాక్యముగా మారిపోదాం. ఎప్పుడైతే వాక్యం మారిపోయామో దేవునికి మహిమ కలుగును గాక. అందులో నిలబడదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. పాస్టర్ సమీల్ గారు ఏలేశ్వరం ఉండొచ్చారు. వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఒక పాట పాడుకుని చివరి ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ సమీల్ గారు వచ్చి చిన్న వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జగతికి పునాది వేయబడక ముందు మమ్మల్ని అక్కడ చూసేవు తండ్రి. మేము అక్కడ వారం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నామని నీ వాక్యం సెలవిస్తుంది. కొలసీలు రాసిన పత్రికలో ప్రభువా మీ దాసులు నాయన పాస్టర్ గారు, మోజెస్ గారు నాయన తండ్రి అనేక విషయాలు అయినా మా ముందు పెట్టారు తండ్రి. ప్రార్థన అత్యంత శక్తిగల ఆయుధమని, ప్రార్థన ప్రపంచాన్నే మార్చేస్తుందని, ప్రార్థన ముందు ఏ వాయిద్యం కూడా వర్దెలదని వాగ్దానం చేసిన దేవుడువు. నిజమే ప్రభువా, మేము ఇంకా ఎక్కువగా ప్రార్థించవలసి ఉన్నాం తండ్రి. ఇంకా ఎక్కువగా నైనా ప్రేమించవలసిన వారిని ప్రభువా. ఎపప్రా అనే మాటకి తండ్రి లవ్లీ అయినా ఎంత ప్రేమ, ఎంత మధురము ప్రభువా తండ్రి. ఇవన్నీ కూడా తండ్రి మీనింగ్స్తో సహా మాకుతో మీ దాసుల ద్వారా మాట్లాడు తండ్రి. నీ స్తోత్రాలు. అలాగే మీ దాసులు కూడా ప్రత్యేకంగా బలపరచండి. మేము ఇప్పుడు బలహీనము అప్పుడే బలవంతులమని పౌలు గారు చెబుతూ ఉన్నారు ప్రభువా. ఒక వ్యక్తి ఎంత బలహీనుడైనా ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థన ప్రభా శక్తి గల ఆయుధం అని చెప్పింది దేవుడు తండ్రి. అయ్యా మా బలాన్ని బట్టి కాదు కానీ అయ్యా ప్రభా నీ శక్తిని బట్టే ప్రభువా మీ దాసుల్ని బలపరిచేవు. బలిపీఠంకి వచ్చి ఆరోగ్యం ఇచ్చావు దేవా. ఇక్కడ నువ్వు ఉన్నాను మేము నమ్ముతున్నాం తండ్రి. అయ్యా నీవు లేనిదే మేము లేవు ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి. అలాగే తర్జుమా చేసిన నీ కుమారులు అశోకర్ని బట్టి, వారి పరిసరని బట్టి, వారి యొక్క ఫ్యామిలీని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పిడికి రాళ్ళ నుంచి మా మధ్య తీసుకొచ్చావు నాయన.
తేటగా ప్రభు మాకు అయ్యా నీ దాసులు మోజేస్ దయానంద గారు బోధించినప్పుడు ఎలాగ ప్రభు అర్థం చెప్పాలో ఆ విధంగానే ప్రభు నీ బిడ్డలో ఉండి మాతో మాట్లాడు తండ్రి. 7 ముద్దల నుంచి అనేక విషయాలు ప్రభువా, ఎపప్రా ఎటువంటి భక్తి గలవాడో, ఆయన సరసాల్లో ఉన్న ఖైదీగా ఉన్న తిన్నాక తిండి లేకపోయినా పక్కన ప్రభా తండ్రి, ఓ ప్రభా తండ్రి నాయన, అనేక ఎలకలు ఉన్నప్పుడు కూడా తిండి ఎంగ చూడలేదు, ఆహారం ఎంగ చూడలేదు, ఓ ప్రభా కూడా పరిస్థితులు ఎంగ చూడలేదు, కానీ ప్రార్థనే చేశాడు ప్రభువా. ఎందుకంటే కరవడి గొర్రె పిల్ల ఓ దొడ్లో ప్రవేశించే వరకు కూడా తండ్రి అయ్యా నువ్వు తలుపులు తెరిచే ఉంటావు ప్రభువా. మా ప్రవక్త చెప్పినట్టుగా ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారన్నప్పుడు అందరి చేతులు ఎత్తారు తండ్రి. అయితే నశించిన ఆత్మ కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారన్నప్పుడు ఒక వ్యక్తే కనిపెట్టారు ప్రభువా. మేము నశించిన ఆత్మల కోసము ప్రార్థన చేసే బాధ్యత ప్రభువా మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆయా ప్రాంతాల నుంచి నర్సీపట్నం, అలాగే తండ్రి ఇంకా ఓ ప్రభు అనేక ప్రాంతాల నుంచి మీ దాసులు వచ్చే తండ్రి, వారందరూ నాకు తెలియదు కానీ నీకు తెలుసు ప్రభు. నీ స్తోత్రాలు అయ్యా. నీ కుమారులు ఈ సంఘాన్ని నువ్వు ప్రేమించి ఇంకా ప్రార్థన చేయాలని, ఇంకా పరిపూర్ణతలోకి ప్రభు ప్రవేశించాలని అయ్యా నువ్వు జగతికి పునాది వేయబడక ముందే నువ్వు ఎన్నుకునబడి నీ స్తోత్రాలు. మీ దాసులు నాయన కరుణాకర్ గారిని, వారికి ఇచ్చిన సంఘాన్ని, వారికి ఇచ్చిన ఫ్యామిలీని కూడా దీవించి ఈ రోజు నీ మాట్లాడినట్లుగా ఇంకా మా ముందు 2 రాత్రులు ఉన్నాయి ప్రభువా. అత్యంత శక్తి గల ఆయుధమని అయ్యా నీవు రుజువు చేసావు కాబట్టి ప్రభువా, మీరే 2 రాత్రులు కూడా మీరే మాట్లాడమని, ఇంకా అనేక ఈ గ్రామాన్ని పరిపూర్ణంగా విమోచించమని మా ప్రభుని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక పాట పాడుకుని మరి ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ అశోక్ గారు పాట పాడుతున్నారు కాబట్టి ఆయనకి ఇద్దాం. అయితే ఇంతవరకు వర్తమానం అందించినటువంటి దైవ సేవకులు మోయిస్ దయానంద గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి వర్తమానాన్ని మరి పరిశుద్ధాత్మ ఆయనలో పెట్టి మన కొరకు ఆ వర్తమానం మార్చి ఆ నేటి పరిస్థితి ఏ విధంగా ఉన్నదో దాన్ని మనతో మాట్లాడడం జరిగింది. మరి తర్జుమా చేసిన సహోదరులు మరి అశోక్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన అయిన తర్వాత మనల్ని మాట్లాడాను కాబట్టి ఈ విషయాలు తెలియజేస్తాను కాబట్టి దేవుడు వారిని దీవించిన గాక. అదే అనేక స్థలాల నుండి దైవసేవకు మన మధ్యకి వచ్చారు. మరి వారందరినీ నర్సీపట్నం నుంచి, అలాగనే మరి అనకాపల్లి నుండి, కాకినాడ నుండి ఏలూరు నుండి దైవజనం మన మనకు వచ్చారు. మరి అలాగనే పాండిచ్చేరి నుండి దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సహోదరుని యొక్క ప్రేమ దేవుని ప్రేమ మన దగ్గర తీసుకొచ్చింది ఆయన్ని. దేవుని స్తోత్రం. వారికి వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి పాట పాడుకుని మనం దేవుని స్తుతిద్దాం. పాట పాడుకుందాం. అధిక బల సంపన్నుడా, నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు, నీతో నడుచు భాగ్యము కలిగించినావు. అధిక బల సంపన్నుడా, నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు, నీతో నడుచు భాగ్యము కలిగించినావు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి, నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. అధిక బల సంపన్నుడా, నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు, నీతో నడుచు భాగ్యము కలిగించినావు.
ఎడారిలో నడచిన ఇశ్రాయేలుకు మేఘస్తంభమై నిలిచితివి. ఎడారిలో నడచిన ఇశ్రాయేలుకు మేఘస్తంభమై నిలిచితివి. చీకటిలో సంచరించిన ఇశ్రాయేలుకు అగ్నిస్తంభమై నిలిచితివి. ఎదుట ఎర్ర సంద్రము వెనుక ఫరో సైన్యము నిలువగా, ఎదుట ఎర్ర సంద్రము వెనుక ఫరో సైన్యము నిలువగా, ఇశ్రాయేలు పక్షముగా రోషము గల దేవుడవై సంగమును పాయగా చీల్చితివి. ఇశ్రాయేలు పక్షముగా రోషము గల దేవుడవై సంద్రమును పాయగా చీల్చితివే. అధిక బల సంపన్నుడా, నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి, నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. అధిక బల సంపన్నుడా, నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. రక్షణ వార్తను చాటిన పౌలుకు కొరడా దెబ్బలు ఎదురైన వేళ, రక్షణ వార్తను చాటిన పౌలుకు కొరడా దెబ్బలు ఎదురైన వేళ, సాతాను కట్లను విప్పిన పౌలుకు చెరసాల బంధకములు ఎదురైన వేళ, అధికారుల గర్వమునణచి సాతాను కోరలు చీల్చగా వచ్చినా, అధికారుల గర్వమునణచి సాతాను కోరలు చీల్చగా వచ్చినా, పౌలు పక్షముగా రోషము గల దేవుడవై చెరసాల పునాది బద్దలు చేసితివే.
పౌలు పక్షముగా రోషము గల దేవుడవై చెరసాల పునాది బద్దలు చేసితివి. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలువైనావు. అధిక బల సంపన్నుడా నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు నీతో నడుచు భాగ్యము కలిగించినావు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, రేపు ఆదివారం మనకు ఆరాధన కనుక చర్చిలో యథావిధిగా 10 గంటలకే ఆరాధన ప్రారంభమవుతుంది. అందరూ కూడా పనులు ముగించుకుని త్వరగా 10 గంటలకే మరి రమ్మని మనం వచ్చేస్తున్నాను. రేపు మళ్ళా సాయంత్రం ఎగ్జాక్ట్గా 7 గంటలకు ప్రారంభిస్తాం. 8:15 కల్లా మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దూర ప్రాంతం ఉన్నవారు, రావాల్సిన వారు అందరూ దగ్గర ఇక్కడ ఉన్నవారు కూడా సమయానికే వచ్చినట్లయితే మరి సమయానికి ముగించడం జరుగుతుంది. రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, రేపు సాయంత్రం, ఎల్లుండి సాయంత్రం ఇంకా 2 కూటాలు మనకు ఉన్నాయి. అందరూ కూడా శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా సమయానికి వచ్చి, అంటే ఈరోజు ప్రారంభం కాబట్టి కొంచెం లేట్ అయింది, రేపు అలాగ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనే 5 నిమిషాలు 7 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సమయానికి వచ్చినట్లయితే మంచి వాక్యాన్ని మనం పొందుకుంటాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. రేపు ఉదయం ఆరాధన, రేపు సాయంత్రం, మళ్ళీ ఎల్లుండి సాయంత్రం కూడా మరి ఇక్కడ రేపు సాయంత్రం, ఎల్లుండి సాయంత్రం ఇక్కడ జరుగుతాయి. రేపు ఉదయం ఆరాధన మాత్రం చర్చలో జరుగుతుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మనందరం దీవించిన గాక. మరి ఆఖరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మన మధ్య మరి సహోదరులు దైవ సేవకులు హానగురు వచ్చి చివరి ప్రార్థన చేసి ముగిస్తారు. సెలవు తీసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవునికి సమర్పించుకోండి. మనసును కాదు కానీ హృదయాన్ని సమర్పించుకోండి. మరి ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మాట్లాడినవి హృదయంలోనికి వెళ్ళి జీవింపబడేలాగా ప్రతి ఒక్కరూ కూడా హృదయంలో, ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభాని ఒకసారి కృతజ్ఞతలు చెల్లించుకున్నట్లయితే ఆ పలకబడిన మాట అది ఆ హృదయంలో జీవముగా పునరుద్ధాన శక్తితో నింపబడి అది శరీర మార్పుని కలగజేసి అది ఎత్తబడే శక్తితో నింపబడుతుంది అంటాడు ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. అదే క్విక్నింగ్ పవర్ అన్నాడు, అదే జీవింపజేయు శక్తి అన్నాడు. అది హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు రాకుండా ఎవరు జీవింపజేయు శక్తిని పొందుకోలేరు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు మీకోసం వచ్చాడా? మీలో నివసిస్తున్నాడా? ఆమేన్. శిరస్సు, హల్లెలూయా. అందుకే కొలసీలకు రాసిన పత్రికలో ఆయన శిరస్సును హత్తుకొనని వాడు ఎవడో మీలో ఉండకుండా చూసుకోండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఏపీఎస్సీ కాలంలోనే శిరస్సు గురించి మాట్లాడాడు. మరి ఈ రోజున మరలా అదే శిరస్సు ప్రత్యక్షతగా ఆ కాలంలో పలకబడిన ఆ శిరస్సు ఈ రోజున ప్రత్యక్షతతో మనకి బయలుపరచబడ్డది. ఆమేన్. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు నామములో మరి సువార్తికులుగా తన స్థానంలో 5 రకాల పరిసరలో ఉన్నటువంటి సహోదరులు మోసెస్ దయానంద గారి ద్వారా
ఆ పలకబడిన మాట 7 ముద్దల గ్రంథము ద్వారా మరలా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు మరలా ఈ సంగమునకు బయలుపరిచాడు. ఆమేన్. కాబట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అని దేవుడా, కృపామయుడా, ప్రభువైన యేసుక్రీస్తు దేవా, మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు తండ్రి. ఎందుకంటే నువ్వు మారణ దేవుడిగా ఉన్నావు ప్రభా, మార్పు లేనివాడుగా ఉన్నావు తండ్రి. కాబట్టి ఈ రోజున ప్రభా ప్రవక్త ద్వారా ఏ మాటలైతే నువ్వు మాట్లాడి ఉన్నావో ప్రభా, తిరిగి మరలా అక్కడికే వెళ్ళి మరలా మాట్లాడిన దేవుడవు. అందుకే నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. కాబట్టి ప్రభు ఇప్పుడు ఆ మాట్లాడినవన్నీ కూడా ఓ తండ్రి ఇక్కడ విన్న ప్రతి చెవిలో కూడా అది ప్రతి ఫలముగా మారునుగాక, అది జీవించే ప్రాణులుగా మారునుగాక తండ్రి. ఎందుకంటే ఏదేని తోటలో ఆ వట్టి శరీరం చేసినప్పుడు దాన్ని వదిలేయలేదు ప్రభా, దాంట్లోకి జీవించే జీవాయువును ఊదవు తండ్రి. అప్పుడు అది జీవించే ప్రాణిగా మారింది. ఈ రోజున ఇప్పుడు పలకబడిన ఈ మాట ప్రభువా, సువార్తకుల్లో నుంచి నువ్వు మాట్లాడిన మాటల ప్రభువా, ఓ ఆ శరీరాన్ని మరుగు చేసుకుని నువ్వు మాట్లాడిన ఆ ప్రతి మాట ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు హృదయంలో ప్రభా అది జీవించే ప్రాణిగా మారును గాక. ఓ తండ్రి, ఎవరైతే ఈ గడియ వర్తమానాన్ని త్రోసివేసి అనేక సిద్ధాంతాలలో మునిగిపోయారో ప్రభా, ఓ తండ్రి ఎవరైతే అభ్యంతరపడి ఈ సంఘం నుంచి వదిలి వెళ్ళిపోయారో ప్రభా, నీ కృపైతే వారిని తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎపప్ర ప్రభువా వారి క్షేమం కొరకు ప్రార్థించాడు, మరలా తిరిగి వాళ్ళు సరైన స్థితిలోకి రావాలని ప్రార్థించాడు. కానీ అక్కడ ఫలింపలేదు ప్రభువా. ఎందుకంటే నీ కార్యాలు అలాగే ఉంటాయి తండ్రి. ఎందుకంటే నువ్వు శిలువలో ఉన్నప్పుడు ప్రభువా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియకే చేశారని ప్రార్థించావు, కానీ అక్కడ అది ఫలించలేదు ప్రభా. ఆ క్షమాపణ వాళ్ళకి దొరకలేదు ప్రభా, కానీ అది ఈ రోజున మాకు దొరికింది ప్రభా. అలాగే అక్కడ చేసిన ప్రార్థన ప్రభా ఈ రోజు నీ గడియ వర్తమానం ద్వారా ప్రభా మాకు దొరికింది తండ్రి. ఓ ఈ కృపించినందుకు వందనాలు. కాబట్టి ఈ స్వరమైన ఇక్కడ ఈ గడియ వర్తమానంలోకి వచ్చిన ఇక్కడ నీ వధువును బట్టి వందనాలు ప్రభా. కాబట్టి ఈ రోజుని ఈ వధువును ప్రభా నీ వాక్య ప్రత్యక్షతో బలపరచండి ప్రభా. ఓ శ్రేష్టమైన నీ వధువుగా ప్రభా ఆ ఎపప్ర ఏ విధంగా నట్టి ప్రేమ గలవాడుగా ఉన్నాడో ప్రభా సంఘ కాలంలో ప్రభా, ఈ 7వ సంఘ కాలంలో ప్రభా ఓ సహోదర ప్రేమతో ప్రభా మధురమైన ప్రేమతో నింపండి ప్రభు. ఈ సంఘమును మధురమైన ప్రేమతో నింపండి ప్రభా. ఓ ఒకరి ఎడల ఒకరు సహోదర ప్రేమతో ప్రభా. ఎందుకంటే 6వ సంఘ కాలంలోనే ప్రభా ఓ దైవిక భక్తి ప్రచురించబడ్డదన్నాడు మా ప్రవక్త ప్రభా. ఇప్పుడైతే సహోదరి ప్రేమలోకి వచ్చామన్నాడు తండ్రి. ఎందుకంటే 6వ సంఘ కాలంలోనే ప్రభా ఓ దైవిక భక్తి అనగా దేవుని వలె ఉండుట అన్నాడు ప్రభా. అది 6వ సంఘ కాలంలో జరిగిపోయింది అన్నాడు. ఇప్పుడైతే దాన్ని వెల్లడపరచడానికి దాన్ని వ్యక్తపరచడానికి ఒక్కొక్క సంఘంలో వధువుగా ప్రభా సహోదరి ప్రేమతో ఉండవలసి ఉందన్నాడు. ఎందుకంటే ఆ శిరస్సు అదుక్కోవాలంటే ప్రభా ఓ ఆ పరిశుద్ధాత్మ ప్రభా సహోదరి ప్రేమతో నింపబడవలసి ఉన్నది. కాబట్టి ఈ సంఘంలో సహోదరి ప్రేమతో ప్రభా ప్రతి ఒక్కరిని నీ ఆత్మ ద్వారా నింపుదురుగాక. కాబట్టి సహాయం చెయ్యండి. ఇప్పుడు సహోదరుడు ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరిలో ఫలింపజేసి ఓ తండ్రి దాని కొరకు నాయనా వారు ఒకరి కొరకు ఒకరు జీవిస్తూ నీ కృపను పొందుకొని ప్రభా ఓ తండ్రి మహిమ గల ఆ రాజ్యంలో కలుసుకునే వరకు ఇప్పుడే ఆ స్థితిలోనికి వీళ్ళు తీసుకొచ్చి ఆ పరిపూర్ణతలోనికి ప్రభువా విశ్వాసము ద్వారా వారికి నీ సహాయం అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభువులు మీకే చెల్లిస్తూ తండ్రి ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాము. ఆమేన్ 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కూటానికి వచ్చిన అందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన అందరూ దీవించిన గాక. మరి డేకన్ వచ్చి సహోదరులు ప్రతి వచ్చి కొన్ని మాటలు చెప్తారు.